చూస్తున్న దేవుడు నీ జీవితంలో కోల్పోయిన సంతోషమే ఆయన సన్నిధిలో దొరకబోతుంది. ఎక్కడ గట్టి చెప్పాలి, మనకి ఇంట్లో సంతోషం ఇంత ఫ్రీడమ్గా ఆరాధించము. ఎంతమంది ఆరాధిస్తారా? అక్కడ ఒక్కరు ఇద్దరు కుటుంబంగా కొన్నిసార్లు ఆరాధించవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఒక కుటుంబంగా అందరినీ ఒకచోట చేసి సమాజంగా కూడి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధి నీ మీద ఇంకా బలంగా దిగదు. ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఆరాధించు, నువ్వు చూస్తావు పరలోకాన్ని నీ ఇంట్లో చూడబోతావు. ఇక్కడ ఇంట్లో చూస్తావు. అందుకే ఆరాధించేటప్పుడు కొద్దిసేపు ఒక 15 నిమిషాలు అందరు చెప్పండి, మనం గట్టే బాలే ప్రార్థన చెయ్యక ముందుకే, ఎంతమంది प्रार्थना చేయక ముందుకే प्रार्थना नहीं करने से पहले 15 मिनट परमेश्वर की स्तुति करना चाहिए. ఎంతసేపు గట్టి చెప్పాలి. స్తుతి సింహాసనాన్ని కదిలిస్తుంది. చెప్పండి, చెప్పాలి. ఏం చేస్తుంది? కేవలము నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, యేసయ్యా వందనాలయ్యా, ప్రభువా నా ప్రార్థన వినవా, నా దీవెన వినవా ప్రభు అంటే విన్నాడు, సరే విన్నా అయిపోయింది. ఆయన రావాలా? ఎంతమంది ఇష్టపడతారు? ఆయన రావడం మంచిదా, ప్రార్థన వినడం మంచిదా? ఎంతమంది ఇష్టపడతారు? ప్రార్థన పరమేశ్వర్ ఆనా చెయ్యే, లేకిన్ ఖాళీ సునేతో బస్సే. అమ్మా ఇక్కడికి వచ్చి దేవుడు నా ప్రార్థన వింటే చాలని అంటావా, లేకపోతే ఆయన నీ లోపలికి రావడం మంచిదా? ఏది మంచిది? ఆయన నీలో ఉండాలని ఇష్టపడతాడు. ఎందుకు గంటల తరబడి మనం ఆరాధిస్తున్నామనంటే, ఆరాధిస్తున్న వారికి తెలుసు ఆ మహిమ. ఆయన దిగబోతున్నప్పుడు పరవశించిపోతాం. ఎప్పుడు చూడనటువంటిది ఆ పరలోక మహిమను కళ్ళారా మనం చూస్తూ ఉంటాం. వినేవాళ్ళు చెప్పండి హల్లెలూయా, తినేవాళ్ళు చెప్పండి హల్లెలూయా. మరే తినాలే. వినేవాళ్ళు చాలామంది, తినేవాళ్ళు కొంతమంది. చెప్పండి, सुनने वाले कई लोग रहते, खाने वाले थोड़े कम रहते. वचन खाने वाले आशीर्वाद बन जाएंगे, सुनने वाले छोड़कर जाएंगे. తిన్న వాళ్ళు మాత్రం నువ్వేం తిన్నావు ఈరోజు అంటే, నేను కొంచెం ఉప్పు తక్కువ ఉండే ఎక్కువ ఉండే అవన్నీ చెప్పగలుగుతాను. తిన్నవానికి రుచి తెలుస్తుంది, తినడానికి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. వినమన్నాడు, మంచిది, కానీ ఇది తినడం మంచిది. ఏ సున్నని ఖానే కా హై క్యా హై చెప్పాలి. ఖానే వాళ్ళే చెయ్యి పరమేశ్వర్కు. వినే వాళ్ళకంటే తినేవాడు ధన్యుడు. ఎంతమంది తింటారు? వడ్డించడము ఆహారం. ఇది వాక్యం అంట. ఇది చెప్తున్నప్పుడు ఇది ఒక భోజనంలాగా ముందు పెడుతున్నప్పుడు కొంతమంది నిద్రపోయిందనుకో, వాళ్ళు చిన్నపిల్లలు చూసినప్పుడప్పుడు అన్నం ముంగట పెడితే అన్నం ముంగటే అనుకుంటారు కదా, అవి అలాగుంటుంది పరిస్థితి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువు. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు. ఈ పెదవులంట ఎలాగున్నాయంట దేవుని దృష్టికి? ప్రభువు యెహోవా ఇలాగు మంచి మాట చెప్తున్నాడు. ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడంట. ఏమని? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. ఈరోజు ఒక మాట అడుగుతున్నాడు, నాకు పెదవుల ఆరాధన వద్దు, నాకు హృదయపు ఆరాధన కావాలి. అయ్యా అమ్మ, నేను అడుగుతున్నానా? చెప్పాలి. ఈరోజు నీకు విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు, నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే నేను దీవించాలంటే నాకు నీ హృదయాన్ని చూస్తున్నాను. నేను ఏం చూస్తున్నా? ఇప్పుడు కొంతమంది కూర్చుండ్రు ఈడ, వాళ్ళ కళ్ళల్లో ఏముందో తెలుసా? మత్తు. పెదవులతో హల్లెలూయా అని చెప్పమంటే చేతులెత్తి హల్లెలూయా పాట పాడదాం, స్తోత్రం స్తోత్రం చెప్పలు కొడదాం.
నువ్వు చెప్పినందుకు చప్పట్లు కొడుతుండ్రు, నువ్వు అన్నందుకు వాళ్ళు నా దగ్గర ఆరాధిస్తారు తప్ప అది కాదు నాకు కావాల్సింది. అందరూ వింటలేరు. అమ్మగారు తెల్లశీరి అమ్మగారు ఈడొద్దు, అందరు బాగా విన్నారా? ఎంతమందికి అర్థమైంది? నేను అంటలేదు. అమ్మా నువ్వు పాట పాడదామనండి, పాడదాం. ఒకసారి చేతులు ఎత్తి గట్టి చెప్తామా? హల్లెలూయా. సుషిండ్రా ఎందుకు చెప్పిర్రు? చెప్పుమంటే చెప్తుండ్రు. అదే నిజంగా హృదయంతో వినవాడైతేనే స్పందించే మనసును అనుకో, వాక్యం చెప్తున్నప్పుడు చెప్తాడు హల్లెలూయా. నీ చెప్పు అని చెప్పేది అవసరం లేదు. అది నిజమైన హృదయం. ఇప్పుడు చెప్పిండ్రా నిజమైన హృదయం అంటే మీరు చెప్పిండ్రా? అని కొన్నిసార్లు వాక్యం చెప్పి నువ్వు చెప్పుమని చెప్తేనే చెప్తారు తప్ప వీళ్ళ హృదయాలు నాకు ఎక్కడున్నాయి తెలుసా? వీళ్ళు పెదవులతో నన్ను మాత్రం సూపర్గా పాట పాడమనంటే ఆరాధిస్తా నిన్నే దేవా, ప్రేమించేదా నిన్నే దేవా అని అంటారు. కానీ వాళ్ళ హృదయం నాకు లేదు, కొంచెం దూరంగా ఉంది అని అంటున్నారు. అమ్మా ఈరోజు హృదయం కనుక కనిపిస్తే నీ హృదయంలో ఒక గొప్ప బహుమతి రాబోతుంది. ఏం రాబోతుంది? అబ్బా ఇప్పుడు వచ్చిందయ్యా బహుమతి అన్నందుకు వచ్చింది. హల్లెలూయా. అబ్బా కనీసం సంతోషమే. ఆయన ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు? ఓ అక్క కుర్చీ మేము పడగలవు, నిన్నే ఉన్నామా? ఉన్న వాళ్ళు చెప్పండి, పోయిన వాళ్ళు చెప్పండి. అంటే సంతోషం. మీరు ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉండరు కదా. ఆ మాట చూడమ్మా ఇంకోసారి. ఇది ఎవరు చెప్తున్న మాట? నేను కాదు, ప్రభువు యెహోవానే చెప్తున్న మాట అనమాట. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలతో నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. ఆహా అమ్మా అక్కలారా అమ్మలారా మీతో ఒక మాట చెప్తాను. కొంచెం మీ హృదయంతో చెప్పండి. ఏ హృదయమా చెప్పండి, నా దేవునికి నువ్వు దూరంగా ఉన్నావంట. ఈ మాట మీరు హృదయంతో చెప్పండి. ఈ పెదవులు జర హృదయంతో మాట్లాడండి. హృదయమా, हे मेरे दिल की धड़कन तू क्यों दूर हो राजा? मेरा परमेश्वर ने बोलता है कि तू परमेश्वर को बहुत दूर दिखता है, करीब आ जाओ. ఇప్పుడు చెప్పండి, హే హృదయమా నా దేవునికి నువ్వు దూరంగా ఉన్నావు, కొంచెం దగ్గరికి పోదామా? ఎవరితో చెప్పాలి? హృదయంతో మాట్లాడండి. ఈ పెదవులు హృదయంతో ఎప్పుడు మాట్లాడాలి? ఏ హృదయమా చెప్పండి. వినవాలే కృష్ణ మాట్లాడండి. మరి ఊటి హృదయమా హృదయమా అంటారా? చెప్పండి నేను చెప్పినట్టుగా. నేను చెప్పిన మాట కాదు, మీరు చెప్పండి ఇట్లా. ఎస్ చూడు, కొంతమంది విన్నారు, కొంతమంది వీళ్ళే. హృదయంతో మాట్లాడండి చూద్దాం. నమ్మకం తక్కువ ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. హృదయం మీద చేయి పెట్టి మాట్లాడండి. హృదయం ఎక్కడుంది? పాపం హృదయం కొంతమందికి ఇడుందంట. అమ్మ హృదయం ఎడుంటుంది? అయ్యా గుండెకాయ ఎక్కడుంది? గుండె హృదయం అంటే కొంతమందికి అర్థమవుతలేమో. హృదయం గుండె ఎక్కడుందమ్మా? ఆ గుండె మీద చేయి పెట్టి మాట్లాడు. ఇప్పుడు గుండె నిండా కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా చెప్పాలే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, ఆ గుండె నిండా నువ్వే. పాట పాడడం మాత్రం బాగుంది. కానీ అందుకే నేను ఏం చూస్తున్నానంటే ఈరోజు నేను ఒక గొప్పగా దీవించాలనుకుంటున్నాను, నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఎవరైతే హృదయం నాకు అప్పగించబోతుండ్రో, ఇన్ని రోజులు కొంతమంది హృదయం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి. హృదయంలో నిండాయి. ఎందుకు హృదయం దూరం ఉందో తెలుసమ్మా? అమ్మా చెప్పనా, నీ హృదయంలో ఎక్కువ బాధ ఉంది. ఏముంది అమ్మ చెప్పాలా? హృదయంలో ఏముంది? ఎప్పుడు హృదయం నిండా బాధనే ఉంది, మనసు నిండా కన్నీళ్ళు ఉన్నాయి.
ఆ రెండు ఖాళీ అయిపోతే నేను లోపలికి రావాలనుకుంటున్నా. ఎంతమంది తీసేయడానికి రెడీ ఉండరు? మీరు మంచోళ్ళే. అంటే హృదయం దూరం ఉందనంటే దాని అర్థం ఏంటో, అయ్యో దేవుడు నన్ను రాడేమో, ఇష్టపడడేమో కాదు. ఈ హృదయం నిండా నాకు చోటు లేదు. ఏముంది ప్రభు అని అంటే, నా బిడ్డల హృదయంలో తీరని బాధలన్నీ లోపల ఉన్నాయంట. ఏమున్నాయి అమ్మ చెప్పలే. అక్కడ వాళ్ళంతా ఏం పెట్టుకురంటే గుండె నిండా బాధలే. ఇప్పుడేమో పాట పాడమంటే వాడేసిండ్రు ఏమని, గుండె నిండా. నిజంగా గుండె మీద చేపెట్టి చెప్పండు, ఆయన ఉన్నాడా? బాధ ఉందా? ఇప్పుడైనా నిజం చెప్పండి, నీ గుండెలో బాధ ఉందా లేకపోతే ఏసే ఉన్నాడా? బాధ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తాను. గుండె బరువెక్కిపోయింది, నీకు పగిలిపోతుందేమో, ఏడ్చి ఏడ్చి పగిలిపోతుందేమో. నా గుండె వేడెక్కుతుంది, నా గుండె బరువెక్కుతుంది. మీకే తెలుస్తుంది నా గుండె ఒక ఏదో భయంకరమైన పరిస్థితి. तुम्हारा दिल देखे तो परमेश्वर कैसा देकर बोले तो ये फट जाएगा, क्योंकि इतना इसके अंदर भर के कि इनका हृदय इनका दिल कब పడతానే మనం. కొన్నిసార్లు ఏడ్చి ఏడ్చి గుండె పగిలిపోతుందేమో అనే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ హృదయం నాకు దూరంగా ఉంటుంది. కొంచెం అర్థమై చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరికి పండుకోవాలనిపిస్తుంది ఇప్పుడు? ఎవరికి బయటకు పోవాలనిపిస్తుంది? మీకు ఇప్పుడే చెప్తున్నా, నీ హృదయం ఈరోజు ఆ భారభరితమైన హృదయాన్ని దేవునికి తల్లి నువ్వు ఈరోజు అప్పగించగలిగితే, ఈరోజు నీ హృదయం అనే భారం దేవుని చేతికి అప్పగించు. దాన్ని తేలికగా నువ్వు కుమ్మరించే బాధ్యత నీది, నింపే బాధ్యత ఆయనది. అందుకన్నాడు యెహోవా సన్నిధిలో దావీదు ఏమంటాడు, నా హృదయం చాలా భారంతో ఉంది, ఆ హృదయాన్ని నేను ఆయన ముందు వెళ్ళి ఆయన సన్నిధిలో కుమ్మరించబోతున్నాను. అమ్మ ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కొన్ని బిందెల నీళ్ళు ఉన్నాయి, లేకపోతే కుండల నీళ్ళు ఉన్నాయి. ఆ పాత కుండలో పాత నీళ్ళు మళ్ళీ కొన్ని అట్లే ఉన్నాయి. అవిట్లో మళ్ళీ నీళ్ళు ఎవరైనా నింపుతారా చెప్పండి? బిందెలు అదే బిందెలు నింపుతారా? మళ్ళీ వేరే బిందెలు బిందె కడిగేసి నింపుతారా? కొంచెం గట్టి కడిగేటోళ్ళు చెప్పండి. ఏంది ఆడవాళ్ళకి బాగా తెలుసు. బిందెలు కడిగే నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే పొద్దున్నే లేచి బిందెలు దోమాలే, చుట్టాలు వస్తుండ్రు. ఎందుకు? బిందెలు పైకి తెల్ల కనబడాలి, లోపల నీళ్ళు కూడా ముత్తుగా ఉండాలి అనేసి. మరి ఈరోజు ఆయన కూడా అడుగుతుండు, నా బిడ్డల హృదయంలో నీళ్లు నేను తీసుకోవడానికి పోతుంటే అది చెరువులాగా కనబడుతుంది, వేదనతో బాధతో. ఈ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అయ్యా జకరియా, నీ హృదయం ఎక్కడ ఉంది? ఉందా? బాధతో ఉందా? మంచిగా ఉందా? రాత్రి నిద్రపోలే? ఇంతమంది నిద్రపోయినరు? సుఖంగా నిద్రపోయిన వాళ్ళు చెప్పను అల్లుగా. ఇంకొకసారి గట్టిగా పండ్రి, సుఖంగా నిద్రపోయిందా? వాయమ్మ నాయమ్మలే. అబ్బా పోనీ నిద్ర రాలేదు నా రాత్రి నాకు ఉన్న నిజంగా అట్లా ఎవరైనా ఉంటే చేతులు తండ్రి ఒక్కటి అబ్బా కొంచెం గట్టిగా చెప్పండి. నా రాత్రి అస్సలు నిద్ర రాలేని వాళ్ళు కొంచెం నిజంగా చెప్పండి అమ్మా చూద్దాం. అబ్బా బ్రదర్స్లల్లా 1 2 3 4 5 6 7 8 9 మంది ఉండరు, 10 సిస్టర్స్. ఇప్పుడు లెక్క పెడతా. 1 రాత్రిపూట నిద్ర రాలేదని అంటే మనసు బాగలేదు, ఏం లేదు, అంతేనా? కొంతమంది పగలంతా పండుకుంటారు కదా, పండుకుంటారు అంటే వాళ్ళ గుండెలో దుఃఖం ఎక్కువైపోయింది. ఇప్పుడు నిద్ర వస్తుందా? చలే వస్తుందా? నాయవ్వే ఒక మాట చెప్తున్నాడు, ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. అందుకే నేను ఏమంటున్నాను, వాళ్ళ హృదయాలు నాకు దూరం చేసుకున్నాను. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అమ్మా నేర్చుకున్నవి ఈరోజు చేస్తుండ్రు.
కానీ వాళ్ళంతలో వాళ్ళే చేస్తే నాకు ఎంత బాగుంటుంది. నేర్చుకున్నందుకు మీరు చేస్తుండ్రు, నువ్వు చెప్పమన్నందుకు చెప్తుండ్రు, వినమన్నందుకు వింటుండ్రు, నడవమన్నందుకు నడుస్తుండ్రు. అట్లా కాదు, తమ సొంత హృదయాలతో నన్ను కనపరిస్తే. చూడండి, కాగా నేను మరలా ఈ జనుల ఎడల 14 వచ్చింది కదండి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల, మరలా అంటే సెకండ్, మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతు. చప్పట్లు కొట్టండి. ఏం చేయబోతుంది ఈ రాత్రి? ఆశ్చర్యమైన కార్యము నేను చెయ్యాలనుకుంటున్నా, నేను చెయ్యబోతున్నాను. అమ్మా, ఏ సంగతి? ఇప్పుడైనా సంతోషం లేదా? ఏం చేయాలనుకుంటున్నావు? ఇంతవరకు నువ్వు ఎప్పుడూ అయ్యో నా దేవుడు నా జీవితంలో ఒక ఆశ్చర్యకరం జరిగింది. ఎంతమంది ఇష్టపడుతుంటే ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావు? దేవుని మనసులో ఒకటి ఉంది, ఈరోజు నా జనులకు నేను ఒక ఆశ్చర్యమైన కార్యములు చేయాలి. చూడండమ్మా, బహు ఆశ్చర్యంగా జరిగింతును. అబ్బా, ఎంతనంట అమ్మా, ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంత వేదన నీ గుండెలో ఉందనంటే, ఒక్కసారి నీ గుండెలో ఉన్న నీళ్లు, నీ గుండెలో ఉన్న బాధ అంతా ఇప్పుడే బయటికి తీసేయి. నీ హృదయంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఆశ్చర్యమైన. అసలు నువ్వు అనుకోవు ఇలాగ దేవుడు చేస్తాడా అని అనుకోలే, కానీ అలాంటిది ఆయన మనసులో ఉంది, నేను చేయాలనుకుంటున్నా. మంచి మాట అది. చూడండి, కాగా నేను ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఇప్పుడు ఎంతమంది నీ పక్షంలో ఉండి నీకు తెలివి లేదు, నీకు బుద్ధి లేదు, నీకు పడలేదు, ఏం పని పాట లేనోలా అని నిన్ను అన్న వాళ్ళు కూడా నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఆశ్చర్యకరము జరుగును నీ ఎడల. చక్కగా చెప్తున్నాడు. ఈ జనులు కొంచెం నాకు సహకరిస్తే, అమ్మా చెప్పండి, ఈరోజు చిన్న మాట చెప్తుండు. ఎవరెవరైతే కొంచెము నా మాట విని వాళ్ళ హృదయంలో ఉన్న నీళ్లు తీసివేయగలుగుతారో, నేను ఆ హృదయంలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరగబోతున్నాను. నువ్వు అనుకోవు ఇట్లా జరుగుతుంది, ఇది అవుతుంది అనేసి, నువ్వు దాన్ని వదిలేసి ఉండొచ్చు, కానీ దాన్ని దేవుడు దానికంటే తాత అంటారు కదా అప్పుడప్పుడు, ఏమి దానికంటే అయ్యా తీసుకొస్తారా, ఏం భయపడకని అంటాడు. అట్లాగా ఆయన అంటుండ్రు, చేయబోతున్న క్రియలు ఏ మనుషులు ఊహించనికి బుద్ధిమంతులే ఆశ్చర్యపోతారంట. ఎవరు చెప్పాలి ఇప్పుడు చెప్పండి, మీకంటే బుద్ధిమంతులు ఎవరైనా ఉండరా? అయ్యా, నీకంటే బుద్ధిమంతుల ముందు నువ్వు సిగ్గు తలదించుకునే స్థితి నీకు వస్తుందా? ఎంతమంది ముందు అవమానం ఉంది, అయ్యో నా ముందు వాళ్ళు చాలా హై లెవెల్, నేనేమో చాలా కిందికున్నా, వాళ్ళేమో చాలా పెద్ద మనుషులు, నేనెట్లా అని అనుకుంటున్నావా? ఎంత తలబిరుసు ఉన్న వ్యక్తులైనా సరే, ఎంత ఘనులైనా సరే, ఎంతటి బుద్ధిమంతులైనా, ఎంతటి జ్ఞానవంతులైనా, నిన్ను వాళ్ళ ముందు తలెత్తుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు. తలెత్తుకునేలాగా నా దేవుడు చేయబోతున్నాడు. అందుకే నేను అంటుండు, నేను ఒక బహు ఆశ్చర్యమైన కార్యంలో చేయబోతున్నాను. तुम आ समझ रहे शायद कई लोग ना, परमेश्वर मुझे छोड़ दिया, लेकिन परमेश्वर बोलता कि हे मेरे मन तू मेरी बात सुन, तुम्हारा हृदय अगर मुझे देंगे तो मैं तुम्हें ऐसा अचंभव काम करने के लिए तैयार हूं, क्योंकि तुम्हारा हृदय अब तक मुझे देने दिए, क्योंकि उसमें कुछ दूसरा भरोसा है, कुछ दुख है, कुछ तकलीफ है, उसे निकाल के फेंक दो. आज मैं उसे चमत्कार करने वाला हूं. चन्नो चमत्कार परमेश्वर करने वाला है. कई बुद्धिमान आचुंब होने वाले हैं. आमीन. किधर किधर तुम नीचा हो गए, वही स्थान पर परमेश्वर तुम्हारा स्तर ऊंचा करने वाला है, ऊंचे स्थान पर करने वाला है.
అక్కడ చక్కటి మాట, ఆ మాట అందరి రాత్రి గుర్తుపెట్టుకోండి. వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును, వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. అబ్బా, ఇంకా చెప్తుండు అయ్యా, బాగా వినండి. ఎవరికండా? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా. చాలా మందికి ఏంటంటే మీరు చేస్తున్న ఆలోచనలు కూడా, అమ్మో దేవుని దగ్గర ఇట్లా అసలు ఆలోచన చేయొద్దని చెప్పి ఆలోచన చేసి కూడా దేవుని కనబడకుండా దాన్ని దాచిపెట్టేస్తున్నాడు. అది నాకు లోపల కనబడుతుంది. అమ్మా ఏమంట, నువ్వు దేవుని దగ్గర కూర్చుండి ఎన్నో ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు చేసిన చూడు, అవి నాకు నీ హృదయంలో కనబడుతున్నాయి. దాన్ని కనుక నువ్వు తీసేస్తే నేను నీ హృదయంలో ఆశ్చర్యమైన కార్యాలు ఈ రాత్రే, ఈరోజే నీకు చేయబోతున్నాను. ఈరోజే, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ రోజు నుంచే. సంతోషం లేదు మనసులో. ఏ రోజు? గట్టిగా పాలే. ఎంతమంది నువ్వు ప్రేమను కోల్పోయినావు చెప్పండి. చాలామంది ప్రేమను కోల్పోయిన వాళ్ళు ఎంతమంది? నిజం చెప్పండి. నాకు ప్రేమించేటోళ్ళు లేరు, నిజంగా నన్ను ప్రేమించేటోళ్ళు లేరు అని ఎంతమంది బాధపడుతుండ్రు? చేయతండ్రి, కొంచెం గట్టిగా తండ్రి. నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళు లేరు చెప్పండి అని బాధపడేటోళ్ళు. అబ్బా, కొంచెం ఇట్లా చెప్పండి. ఈ రాత్రి దేవుడు నీకు ఆ ప్రేమ మరలా తెప్పించబోతున్నాడు. ఏ ప్రేమ? అంతకంటే ఎక్కువ విలువైన దేవుని ప్రేమ నీ జీవితంలో రాబోతుంది. ఎంతమంది పండ్లు తెచ్చిండ్రు? పండ్లు ఏ పండ్లు? ఈ 32 పండ్లు కాదు, తినే పండ్లు తెచ్చిండ్రు. గట్టే పాలే. పోనీ పొద్దున్న తీసుకొస్తారా? రైట్. ఏ పండు కావాలో తెలుసా దేవునికి? ఈరోజు ఈ హృదయం నాకు దూరంగా అవుతుంది, ఈ హృదయాలను నేను దీవించాలనుకుంటున్నా. అయితే ఈ హృదయంలో నాకు కావాల్సింది ఏంటంటే కొంచెం ప్రేమ నాకు ఇస్తే బాగుంటుంది. వాళ్ళ హృదయంలో ఎవరి మీదనో ప్రేమ ఉంది, ఎక్కడనో ప్రేమ ఉంది. మనుషుల ప్రేమ మీద ఆశపడుతుండ్రు, లేకపోతే ఇంకెవరి మీద ప్రేమ పడుతున్నారు. వాళ్ళ ప్రేమను నేను కావాలని ఆశపడుతున్నా. నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ హృదయంలో నాకు కొంచెం ప్రేమ ఇస్తే బాగుంటుంది. ఏ ప్రేమ? 9 రకాల పండ్లు ఎవరు తెచ్చిండ్రు? కొంచెం గట్టిగా తండ్రి. 9 రకాలు. నీ కవర్ అలా గుర్తుకుందా? ఇక్కడి రైట్. ఎవరిదో ఒకరు చూపిస్తే నేను ఉందిలే పొందాలి ఈరోజు. చూద్దాం ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయంట. 9 తెచ్చింది. ఈరోజు ఈ 9 పనులు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా, ఈ ఫలాలు కాదు. ఓకే, వీడు ఒక పండు కనబడుతుంది మనకి. ఏం పండు? కొంచెం గట్టి పండు ఉందా? ఎన్ని పండ్లు కనబడుతున్నాయి? రైట్. రైట్. ఎన్ని పండ్లు ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయా? అయితే ఈ పండ్లు అడుగుతలే నేనా? ఏ పండు కావాలంట? ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ. అమ్మా నాకు ఒక పండు ఇవ్వాలంటే ఇస్తారు. అయితే ఆయన ఏమంటుండు? ఫలాలు. ఏంటి ఇవి? ఫలాలే కదా అమ్మా. ఇది తింటే బలం వస్తుందా రాదా? వస్తుందన్న లేమనలియా. ఇది తింటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఏం బలం? శరీర ప్రకారంగా ఏమొస్తుంది? రక్తం పెరుగుతుంది. ఓకే, మంచిది. పోనీ ఇది తింటే చూడండి, బాగా చెప్తారు కదా.
ఇది తినొద్దు కదా, మంచిది కదా. దానిమ్మ పండు తినొచ్చా? వెరీ గుడ్. పోనీ ఇది తినొద్దు కదా, తినొచ్చా తినొద్దా? అబ్బా ఇది అసలు తినొద్దు కదా, తినొద్దు. వెరీ గుడ్, తినొచ్చు. ఇది తినొద్దా? ఓకే. ఇది సపోటా తినొద్దు కదా, తినొచ్చా? అబ్బా ఇప్పుడు బాగా తెలిసింది మీకు. వెరీ గుడ్. అందుకే ఏదైనా పండు తెమ్మనంటే మీరు తేనని చెప్తుండ్రు కదా. ఆయన కూడా అడుగుతున్నాడు, నాకు కొన్ని ఫలాలు కావాలి, ఇస్తావా అని అడిగిండు. అమ్మ ఎన్ని ఫలాలు చెప్పాలి? ఎన్ని ఫలాలు? నాకు ఒక్కటి కాదు, ఫలాలు కావాలి నాకు అని అడిగిండు. నీ దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి? మీకు ఈ రాత్రి మీ హృదయంలో ఉన్న వేదన పూర్తిగా దూరం అయిపోను గాక. గట్టి చెప్పాలి ఒకసారి హల్లెలూయా. దూరం అయిపోవాలన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. లేదు నాకు అవే అక్కడే ఉండాలి, నా హృదయంలో అట్లే ఉండాలన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అవి ఇష్టం లేదు. చూద్దాం ఇంకొకసారి గలతీయులకు రాసిన పత్రిక. అయితే గలతీయులు ఆత్మఫలం ఏమనగా, ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, అందరి పని. మొదటిది ఏంటంటే ప్రేమ, సంతోషం. అందరి పని. ఇప్పుడు సపోజ్ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము. సపోజ్ ఈ పండు పేరు ఇప్పుడు తెచ్చింది కదా, ఇలాగ చెప్తున్నాడు. ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడ? బైబిల్లో ఎన్ని ఉన్నాయి? వినవాలే నాకు. ఇంకొకసారి గట్టి చెప్పండి. ఎన్ని? 9 ఫలాలు ఉన్నాయంట. ఈరోజు ఆ 9 ఫలాల్లో మొదటిది ఏంటిది? గట్టి చెప్తలేరు. ఇంకోసారి గట్టి చెప్పాలి. ప్రేమ అంటే ఏంటిది? అయ్యో చెప్పాలి మరి ప్రేమ అంటే ఏంటిది? प्यार. ओके, प्यार बोले तो क्या है? लव मीनिंग इश्क అంటే ఏంటిది? ప్రేమ అన్నారు కదా, ప్రేమ అంటే ఏంటిది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును. అమ్మా నాకు కావాల్సింది నీ లోపల ప్రేమ. చెప్పండి ఏం కావాలి? అమ్మ అందరు చెప్పండి, ప్రేమ నీకు ఉన్నదా లేదా? అసలు ప్రేమ ఇప్పటిదాకా అన్నారు చాలామంది, నాకు నిజమైన ప్రేమ దొరుకుతలేదు అనేసి. సంతోషం. అసలు ప్రేమ అంటే అర్థం ఏంటిది? ఒక అబ్బాయిని ప్రేమించడం కాదు ప్రేమ అంటే, అమ్మాయిని ప్రేమించడం కాదు ప్రేమ అంటే, అమ్మని ప్రేమించడం కాదు ప్రేమ అంటే, నాన్నను ప్రేమించడం కాదు ప్రేమ అంటే. ఎవరిని? ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? అసలు ప్రేమ అంటే ఏంటిది? ఆ 4వ వచనంలో చూడండి అందరూ. ప్రేమ దీర్ఘకాలము సహించును. అందరు చెప్పండి ఏం చేస్తారంట? దీర్ఘకాలం. అందరు చెప్పాలి మాట. ప్రేమ దీర్ఘకాలం సహించేదాన్ని అంటారు ప్రేమ. చాలా మంది అంటారు నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రేమ అంటే ఏంటిది? అదే సహించడం. చెప్పండి ఏమంటారు? ఎంతమందికి అర్థమైంది? అమ్మ ప్రేమ అంటే ఏంటిది? ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతా ఇదన్నమాట. దీర్ఘకాలం సహించేది ప్రేమ. హిందీ में क्या है? क्या है? नहीं, 1 कोरिन्थी 13 वचन. प्रेम धीरजवंत है. वहां से आप अच्छा सा पढ़िए. और कृपालु है. बस ప్రేమ का नाम. అమ్మా ఇప్పుడు వినాలి. ప్రేమ అంటే ఏంటిది? అందరు చెప్పండి. దీర్ఘకాలం. ఇప్పుడు ప్రేమ నీకు ఉందా లేదని చెప్పాలి. అసలు ఎవరన్నా అడిగిననుకో, నేను ఎవరన్నా అబ్బాయిని ప్రేమిస్తే, అబ్బాయి ఉంటారు కదా, చిన్న లెటర్ రాసి లవ్ నేను నిన్ను ప్రేమిస్తున్నా అంట. అసలు ప్రేమకేంటి తెలుసా బాబు అని అడగాలి. అమ్మాయి అన్నదనుకో నేను నిన్ను ప్రేమిస్తున్నా, ప్రేమకు అర్థం ఏంటిది? దీర్ఘకాలం యవనస్తులు ఎంతమంది చేతులు తండ్రి? 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కొంచెం చేతులు తండ్రి. ఇట్లా ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు. పెళ్లి గానాలు మాత్రమే చప్పట్లు కొట్టండి. పెళ్లి గానాలమ్మా, పెళ్లి గానాలు ఇట్లా చప్పట్లు కొట్టండి. ఇట్లా కాదు, ఇట్లా. పెళ్లి కాని వాళ్ళు
ఇట్లా ఇట్లా పైకి లేపి. పోనీ 30 సంవత్సరాల వయసు లోపల ఉన్న యవ్వనస్తులు చప్పలు కొట్టండి ఇట్లా. 30 లోపు చేతులు పైకి లేపి. 30 ఏళ్ళ లోపల ఉన్న ఇట్లా అంటే చేతులు లేపి. నేను అన్నది కొంచెం 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు పైకి లోపు, 30 సంవత్సరాల లోపు. కొంచెం గట్టిగా. నీకు 35దా? మళ్ళీ ఎత్తలేవేంటి? నీకెంత? 45దా? ఈయనకు మళ్ళీ ఎత్తలేవేంటి? కొంచెం గట్టి ఎత్తండి, కొంచెం గట్టిగా. 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. 12 నుంచి 30 లోపు. ఎలిషా నువ్వు 30 లోపల ఉన్నావా? వెరీ గుడ్. హల్లెలూయా. మీరు బాగా వినండి. ప్రేమ అర్థమేంటిది చెప్పాలి గట్టిగా. దీర్ఘకాలం సహించడం, ఇది ప్రేమ. దేన్ని సహించడం? కష్టాలు వచ్చినా సహించాలి, చెప్పాలి. ఉన్నా సహించాలి, లేకున్నా సహించాలి. తిన్నా తినకపోయినా, ఏదున్నా లేకపోయినా ప్రేమ దీర్ఘకాలం సహించును. రెండోది ప్రేమ. రెండోది ఏంటంట? అందరు చెప్పాలి. ప్రేమ ఏంది? ఇట్లా మొదటిది లెక్క పెట్టండి. మొట్టమొదటి మాట చెప్పండి. ప్రేమ ఏంది? ఇట్లా నాలా చెప్పండి. 1 దీర్ఘకాలం సహించు. రెండోది ప్రేమ దయ చూపిస్తానంట. ఎవరి మీద? చెప్పాలి గట్టిగా. దయ చూపిస్తుంది. అందరు చెప్పండి. వెనకాల ప్రేమ ఏంది? దయ చూపిస్తుంది. మూడోది మత్సరపడదు. ఏమైందన్నా చెప్పాలి. అంటే ఏమన్నదంట? నేను వెన్నె మళ్ళీ చెప్తాను. మస్తరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. 4 అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. ఎన్ని? 6 స్వప్రయోజనమును విచారించుకొనదు. 7 త్వరగా కోపపడదు. 8 అపకారమును మనస్సులో ఉంచుకొనదు. మనసులో ఏది పెట్టుకోదు. 9 దుర్నీతి విషయమై సంతోషపడక 10 సత్యమునందు సంతోషించును. 11 అన్నిటికీ తాళుకొనును. 12 అన్నిటినీ నమ్మును. 13 అన్నిటినీ నిరీక్షించును. 14 అన్నిటినీ ఓర్చును. 15 ప్రేమ శాశ్వత కాలముండును. నేనేమా నేను 16 లెక్క పెట్టినా 15 ఉంటాయి కదా. 16 చూసిందా? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ప్రేమ అంటే ఏంటిది? ఎవరన్నా ఇంటికి పోయి ప్రేమ అర్థమని ఎవరైనా ప్రేమిస్తున్నానని నన్ను చెప్పిననుకో, ఏ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ, అసలు ప్రేమకు అర్థం తెలుసా అని అడగండి. తెలుసుకున్నాక వచ్చి నన్ను ప్రేమించమని చెప్పండి. ఏమనాలి? చెప్పాలి గట్టిగా. అయ్యో నాకు ఎవరి ప్రేమ లేదనంటే ఎవరి ప్రేమ కావాలి? అసలు ప్రేమకు అర్థమే తెలియకుండా ప్రేమ అంటే ఏంటిది అసలు? నిజమైన ప్రేమకు అర్థము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుండి మీరు చదివితే ఇంటికి వెళ్ళి కూడా ఖచ్చితంగా కంఠస్థం చేయండి. అప్పుడు ఆ ప్రేమకు అర్థం తెలుస్తుంది. నాకు మొదటి ఫలం ఏంటిది చెప్తలేరు. మొదటి ఫలం ఏంటిది? వినవల్లే. ఇప్పుడు ఆ ప్రేమ గల్ల అసలు ప్రేమ అంటే చెప్తాను. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది. దేవుడు ప్రేమను పరీక్షించిందంట. 22వ అధ్యాయం 2వ వచనం. 22 మొదటి నుంచి చదువు కావాలి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా చెప్పండి అని అన్నాడు. అతడు చిత్తము ప్రభువా అనెను. ఏమన్నాడంట? చెప్పండి ప్రభువా. అప్పుడు ఆయన నీకు వక్కడయ్యున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొచ్చి మోరియా దేశమునకు వెళ్ళి. ఆదికాండంలో ఎంత బాగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా చెప్పాలి. కుమారుణ్ణి ప్రేమిస్తుండే ఇస్సాకును. ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొచ్చి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. तुम्हारे जो एक लौते बेटे को पुत्र को है ना, जो इसाक को तुम प्यार करते, उस बेटे को लेकर आकर मुझे बलि दो.
ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రేమిస్తున్న దాన్ని దేవుడు అడుగుతాడా అడగడా? అయ్యో, అందరూ అంటారు కదా, నేను ఎవరు ప్రేమిస్తే వాళ్ళు నాకు దూరం అయిపోతుండ్రు. నేను కూడా అన్నమాట, నేను కూడా అంటాను ఈ మాట. ఎంతమంది చెప్తారు నేను ఎవరిని ప్రేమించినా నాకు దూరం అయిపోతారు అనేది? కొంచెం గట్టిగా చేతులు సగం సగం ఎత్తొద్దు, బుద్ధునిలాగా ఇట్లా గట్టిగా ఎత్తండి. నేను ఎవరిని ప్రేమించినా వాళ్ళు నాకు దూరం అయిపోతారు. అవుతుందమ్మా నీకు అలా ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. అట్లాంటి అనుభవం ఉన్నవాళ్ళు అయ్యో సగం సగం. అమ్మా వెనక చాలామంది చెప్తారు, కొంతమంది ముంగటి ఇట్లా అంటారు, నాకు చూపేనికి నాకు కాదు అందరికి అనిపించేలాగా ఇట్లానండి. నేను ఎవరిని ప్రేమించినా ఇప్పుడు కూడా చెప్పినా కదా, మీరు సగం సగము మీ లోపల ఉన్నాయి దాచిపెట్టుకోవద్దు అని చెప్పిన ఇంతకుముందు. ఏమన్నాడు? ఇప్పుడు దాచిపెట్టుకుంటే మళ్ళీ ఏం లాభము? నువ్వు ప్రేమించిన వాళ్ళు దూరమైన ఎప్పుడన్నా? రాజేందర్ నిజం చెప్పు, వెరీ గుడ్. నీకు అయినరా? తాజు అయిందా? నీకు అయినరా? కాలే అయినరా? మరి చేతులు ఎత్తండి. నేను ప్రేమించిన దూరం అయిపోయినరు అన్న వాళ్ళు ఇట్లా తండ్రి. ఎందుకు దూరమైన తెలుసా? సింపుల్ చెప్తున్నాడు, నువ్వు ప్రేమించిన ఇస్సాకు నాకు కావాలి. చెప్పాలి, ఏసై అడుగుతున్నంట, నువ్వు ప్రేమించిన ఇస్సాకు నాకు కావాలి. ఇప్పుడు చెప్తాండి, ప్రేమ ఇస్తుందా ఇయ్యదా? ఇస్తుందా ఇచ్చేలా? ఇప్పుడు సపోజ్ నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళని దేవుడు అడిగిండు అనుకో, నువ్వు ఇవ్వాలా ఇయ్యొద్దా? ఇచ్చినావంటే నీ విశ్వాసం గొప్పది, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు దూరమైన అనుకో, ఏడవద్దంట. సోదరం నేను ఇచ్చేసిన వాళ్ళని దేవునికి ఇచ్చేసిన. చెప్పండి, ఎవరికి? దేవునికి ఇచ్చేస్తే ఈ రాత్రి మళ్ళీ నీ చేతికి రాబోతుంది. అయ్యా ఎంతమంది రెడీ ఉండరు? ఇస్సాకు నువ్వు ఇచ్చేసిండు, ఇచ్చినాక దేవుడు తీసుకున్నాడా మళ్ళీ ఇచ్చేసిన? అది చూడండి మళ్ళీ, మరి ఇచ్చిండా తీసుకుండా? అబ్బా ఎంత మంచి మాట ఉంటుంది. చూడండి అలా. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఆ మాట వినేసి అబ్రహాం గారు తీసుకుపోయినంట పర్వతం దగ్గర తీసుకుపోయి కొడుకును అప్పగించి బలి అప్పగించడానికి మంచిగా చేతులు కాళ్ళు కట్టేసిండు. ఆ కొడుకు కూడా ఎంత మంచివాడు అంటే, డాడీ నానా నా కాళ్ళు ఎందుకు కడుతున్నావు, చేతులు ఎందుకు కడతలే, గొర్రెది అని అడిగిండు. దేవుడు చూసుకుంటాడు. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే అబ్రహాంది. మేమిద్దరం కలిసి పోతున్నాము, మీరెవరు రావద్దు, మేము అక్కడ ఎందుకు పోతున్నామయ్యా అని అందరు అడిగితే, మేము వెళ్తున్నాము దేవునికి అలా బలి అప్పగించి మళ్ళీ వస్తామని అన్నాడు. అంటే అర్థమైంది ఆయన నమ్మకం ఏముంది, మేము ఎట్లా పోతున్నామో అట్లా మళ్ళీ వస్తామో తిరిగి వస్తామని చెప్పి నమ్మిండు. అక్కడ 12వ వచనంలో చూడండి, ఆ 11వ వచనం చూద్దామా. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, పట్టిండ లేపిండ కొడుకు మీద కత్తి వెట్టనికి పోతున్నప్పుడు యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. నువ్వు ప్రేమించిన నీ కొడుకును నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు కాబట్టి దీనివల్ల నీవు నాకు గొప్ప నమ్మకమైన వ్యక్తివి. ఇప్పుడు చెప్పండి, ప్రేమించిన వాళ్ళని దేవుని చేతికి అప్పగించకపోతున్నాను చెప్పండి. దేవుని చేతికి ఎంతమంది నీ ప్రేమను ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఆయన ఏమడుగుతుండు, నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అవును ప్రభు ప్రేమిస్తున్నా, అయితే నాకు ఒకటి కావాలి, నీ ప్రేమ నాకు కావాలి చెప్పండి అంటే. ఇప్పుడు చెప్పిండు అన్నమ్మ, ఇప్పుడు ఏమన్నా మొదటి ఫలం ఏంటి చెప్పాలి. అబ్రహాం మొదటి కొడుకు ఎవరు? మొదటి ఫలం ఏంటిది? ఇప్పుడు చెప్పండి, నీ మొదటి ప్రేమను ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి? నా ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిపోయింది అన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఏ లవ్?
మేరా పహలా ప్యార్ చలే గయా, నా మొదటి ప్రేమ పోయింది అని అంటారు. మొదటి ప్రేమ ఎక్కడో పోయిందంట కదా, ఆ ప్రేమ ఎక్కడో పోలే ఏసే దగ్గరికి పోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ మొదటి ఫలమే ఇస్సాక్. ఇప్పుడు దాన్ని నువ్వు కనుక ఆయన చేతికి ఇచ్చినట్లయితే ఎంతమంది రెడీ ఉండి ఇస్తారా? ఇస్తారా ఇయ్యరా? ఇప్పుడు అమ్మ గలంతీలకు రాసిన పత్రికలు ఏమంటుండు? ప్రేమ అమ్మ నీ హృదయంలో ఉన్న దాచబడిన ఎవరి గురించో అంతగానో గట్టి ప్రేమ ఉంచుడు, ఎవరి గురించో అది పెట్టుకున్న ప్రేమ నాకు ఈ రాత్రి నువ్వు ఇవ్వగలిగితే నేను నీ హృదయంలో నువ్వు ఊహించనంత దీవెన ఆ కొడుకు ద్వారానే దేవుడు గొప్ప దీవెన ఇచ్చిందంట. ఈరోజు నువ్వు దేవునికి ప్రేమను ఇవ్వగలిగితే అబ్రహాము లాంటి దీవెన నీ నెత్తి మీద రెడీగా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది రెడీ కావాలి? ఈ ఆశీర్వాదం గట్టిగా పాలే. బహు ఆశ్చర్యమైన కార్యం నేను చేయబోతున్నాను. ఏ కార్యం? ఎంతమందికి అర్థమవుతుంది? ఏ కార్యం? ऐसा चुंबो परमेश्वर तुम्हारे जीवन में करने वाला कि तुम्हारा प्यार अगर मुझे दे दिए तो मैं फिर से तुम्हें लौटाऊंगा. నేనేం తీసుకోను. నువ్వు నాకు ఇప్పుడు పండు ఇచ్చినావనుకో, కోసిన మనకిస్తే అవునా ఇచ్చినావా, కొయ్యనియా, కొయ్యకుండా నేను నీకు ఇచ్చేయబోతున్నాడు. నువ్వే కోసుకుని నువ్వే తినిపో. స్తోత్రం కలగను కాక. అవ్వలు కొట్టండి. ఇప్పుడు నీకే అది రిటర్న్ రాబోతుంది. ఆ ప్రేమ ఎక్కడ పోతుంది? ఈ కొద్ది రోజుల తర్వాత నీకు అది దీవెనకరంగా మారబోతుంది. ఇస్తావా? ఏం కావాలి? మొదటి ఫలమేంది? వినవాళ్ళే. ప్రేమ అనగా దానికి అర్థాలు ఎన్ని ఉన్నాయి? గట్టి చెప్పాలి. 15 16 కొంచెం గట్టిగా చూడండి. మొదటి ఫలమేంది? మొదటి ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, పడదు, అది డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. చాలమ్మా. రెండో ఫలం ఇప్పుడు ఈ ఫలం ఇచ్చేసేదాం. ఇది ఎవరికి ఇచ్చిన? మొదటి ఫలం ఎవరిది? దేవునికి. రెండో ఫలం గట్టే ఫలే. అమ్మా రెండోది ఏమడుతుంది నీ దగ్గరికి వెళ్ళి? అమ్మా నీ సంతోషం నాకు ఇచ్చేసేయి. ఎంతమంది ఇస్తారు? ఆత్మఫలములు నాకు కావాలి. నా సంతోషం కాదు, ముందు నీ సంతోషాన్ని నాకు ఇస్తేనే అప్పుడు నీకేమవుతుంది? అమ్మా ఇప్పుడు నీ మనసులో ఏముందమ్మా? ఏమైనా సంతోషంగా ఉన్నావా? అసలు సంతోషం అంటే ఎట్లుంటుందో తెలియదు. అన్నోళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు ఎవరన్నా చెప్తా. నేను సంతోషంగా లేను అన్న వాళ్ళని ధైర్యంగా చెప్పండి. చేయొద్దు. ఒక్కళ్ళు ఎత్తిండ్రు. సంతోషం అదే దాచిపెట్టుకోవద్దు. మరి ఇప్పుడు సంతోషం లేదని చెప్తారు. వెరీ గుడ్. 2 3 అదే మరి మెల్లమెల్లగా లేస్తున్నాయి. మగవాళ్ళు మరీ దాచిపెట్టుకుని మొత్తం సంతోషంగా ఉండరా? లేము అన్న వాళ్ళు చెప్పండి. ఒక్కటి సగం సగం చెప్తారు పాపం. రైట్. 3 4 ఇప్పుడు చెప్తున్నాడు. ఆ మాట అడుగుతున్నాడు. సంతోషం చెప్పాలి. దేవుడు ఒకటి అడుగుతుండు. రెండో మాట సంతోషం చెప్పండి. సంతోషం అనగా యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలనని. ఆహా అమ్మా, నా సంతోషం నేను నీకు ఇవ్వాలంటే ముందు నీ సంతోషం నాకు ఇచ్చేసేయాలి. అమ్మా విజయమ్మ, నీ సంతోషం లేకుండా నువ్వు చేసేసిన. ఎందుకంటే నా సంతోషం నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. అందుకని నీ సంతోషం నాకు అవసరం లేదు. అమ్మ చెప్పండి ఏమంటున్నాడు? నా సంతోషం నీ లోపల ఉండాలంటే నీ సంతోషం వెళ్ళిపోవాలి. చెప్పండి, ఇదేమన్నా బాగుందా? చాలామంది మనం ఎందుకు సంతోషపడతామంటే ఈ చుట్టాలు ఆ చుట్టాలు డబ్బులు ఇవని. కానీ దేవుడి సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? యుగ యుగములు ఉండబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజులు?
ఈ సంతోషము 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేకపోతే 30 సంవత్సరాలు, కనీసం మన 80 సంవత్సరాలు ఉంటుంది. కానీ దేవుడిచ్చే సంతోషం శాశ్వత కాలం ఉండబోతుంది. ఏది కావాలి ఇప్పుడు? దేవుడి సంతోషం కావాలా, మనుషుల సంతోషం కావాలా? కొంచెం గట్టిగా చెప్తలేరు. అందుకనే నీ రెండో ఫలం నాకేమంటారంటే, నీ సంతోషము నాకు కావాలి. అమ్మా చెప్పండి ఏమన్నా? నీ సంతోషం నాకు ఇస్తే నా సంతోషం నేను నీకు ఇవ్వబోతున్నాను. అబ్రాహాము అని నీ కొడుకు నాకు ఇస్తే మళ్ళీ నీ కొడుకు నేను ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా సేమను, నీ సంతోషం నాకు ఇస్తే నా సంతోషం నీకు ఇవ్వబోతున్నాను. నీ దగ్గర ఏం సంతోషం ఉంటుంది చెప్పండి? మన దగ్గర ఏ సంతోషం ఉంది? ఏముందని చెప్పండి? ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆయనదే, ఈ భూమి మీద. ఈరోజు అందరూ చెప్తుండు ఆ మంచి మాట చదువు. మళ్ళీ చదవండి, యోహాను స్వార్త చదవండి అందరు. మీ యందు నా సంతోషం యోహన్నా की किताब 15:11 वचन చదవనమ్మా. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. ఆహా, ఏమంట? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించవాలని అనుటయే నా ఆజ్ఞ. ఇది నేను చిన్నగా ఆజ్ఞాపిస్తాను. ఈ యొక్క ఆజ్ఞ కనుక మీరు విన్నట్లయితే దేవుని సంతోషం నీ జీవితంలోకి రాబోతుంది. మీరేం చేయాలి ఇప్పుడు? పక్కలకి ఏం చేయాలి? ఒకరినొకరు చెప్పండి. ఎంతమంది మీ సంతోషం దేవునికి ఇస్తానన్నా? నావన్నీ నీయే, నీ అన్నీ నాయే అంటే అర్థమైందమ్మా? మన దగ్గర ఏం సంతోషం లేదు. అందుకని మనిషి దగ్గర ఏమంటారంటే, దేవా నా దగ్గర ఏం లేదు, నా దగ్గర సంతోషం లేదు, కానీ దుఃఖము, ఏడుపు, ఆయాసం, ప్రయాసం ఉంది కదా, అవన్నీ నాకు ఇచ్చేసి, అవన్నీ నాకు ఇస్తే నా సంతోషం నేను నీకు ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి దేవుడు నీ సంతోషం ఏం లేదు, నువ్వేం మనమైన తెలుసు దేని సంతోషపడతామంటే సింపుల్ చెప్తున్నాను. మనకు నచ్చింది ఇది బాగుంది, మనకు బాగుంది, నచ్చింది అని మనం ఇష్టపడతాం. దీన్ని చూసి ఇది వస్తేనే సంతోషం అనిపిస్తుంది. కానీ ఆయనకు తెలుసు ఇది నువ్వు తీసుకున్నావంటే దీంట్లో ఒక విషయం ఉంది, అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అది నీ సంతోషం అనుకుంటున్నావు, నీ సంతోషంలో నష్టం ఉంది, నీ సంతోషంలో నీ ప్రాణానికి హాని ఉంది. కొంతమందికి మందు తాగితే సంతోషం, కొంతమందికి అమ్మాయి వస్తే సంతోషం, కొంతమందికి ఇల్లు కట్టుకుంటే సంతోషం, కొంతమందికి డబ్బులు వస్తే సంతోషం, కొంతమందికి ఏదో రకమైన సంతోషం ఇదే. కానీ దానివల్ల మళ్ళీ సమస్యలు ఎక్కువ వస్తాయి. అది కాదు నాకు సంతోషం. నా సంతోషం కనుక నీకు ఇచ్చిందంటే అది స్థిరంగా ఉండబోతుంది. స్తోత్రం కలుగును గాక. దాన్ని ఎవరు తీయలేరు. ఇప్పుడు ఏది కావాలి చెప్పాలి? మీరు కోరుకున్న సంతోషం మంచిదా, ఆయన ఇచ్చే సంతోషం మంచిదా? మనం ఏంటంటే ఇదే నాకు నచ్చింది, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. నా పిల్లలు అంటాం, అది వద్దురా బాబు, అది మంచిది కాదు, అది తింటే నీకు జలుబు వస్తుంది, తింటే నీకు మంచిది కాదు, అది తింటే నీకు ఆరోగ్యం పాడవుతుంది. లేదు, వానికి అందులోనే సంతోషం. మనకి పెద్దవాళ్ళకి తెలుసు అది మంచిది కాదని, కానీ ఆయనకు కూడా తెలుసు నువ్వు కోరుకుంటున్న సంతోషంలో ఒకరికి నచ్చిన మార్గం కనబడుతుంది, తుదకు అది మరణానికి దారితీస్తుంది. ఎక్కడ ఒకరికి చాలా ఇష్టమే అనిపిస్తుంది, ఇదే తోవ కరెక్ట్ అనిపిస్తుంది, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, చివరికి అది మరణానికి దారితీస్తుంది. అందుకే దేవునికి ముందుగా తెలుసు కాబట్టి నువ్వు కోరుకుంటున్న సంతోషం కరెక్ట్ కాదు నాన్న. అమ్మ చెప్పండి ఏమంటుండు? నువ్వు కోరుకున్న సంతోషము కరెక్ట్ కాదు, అందుకనే దాన్ని నేను ఇవ్వను, నా సంతోషం నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఏ పండు కావాలి ఇప్పుడు? అమ్మ ఏ పండు? ఆయన ఇచ్చే సంతోషం ఎంతమంది కావాలి? దీన్నే ఆయన అడుగుతున్న పనులు నువ్వు అప్పగించేసి నీ సంతోషం అని అంటే, దేవా నా చిత్తము వద్దు. చెప్పండి గట్టి చెప్పాలి. నీ సంతోషము నాలో పరిపూర్ణమగునుగాక. కొంచెం గట్టి చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం ప్రకారం చెప్పండి. ఇట్లా నువ్విచ్చే సంతోషం
నేను పొందడానికి నా సంతోషం అనే ఫలం. చెప్పండి గట్టిగా. ఇప్పుడు రెండో ఫలం ఏంది? నా సంతోషం అనే ఫలము. చెప్పండి చెప్పండి. ఇది అనిపిస్తుంది కొన్నిసార్లు మన జీవితం త్యాగమే చేసేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన సంతోషాలన్నీ మనం త్యాగం చేసేసినట్టు. ఇది మనకు నచ్చిన దాన్ని మనం అన్నీ ఇష్టపడతాం, అవన్నీ కరెక్ట్ కాదని ఆయనకు అనిపిస్తుంది, అవి వద్దు అని అంటాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం? త్యాగం. చెప్పలేంది? దీన్ని మన దృష్టిలో త్యాగం అంటాం, ఆయన దృష్టిలో ఏంటి తెలుసా? నేను పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నా. మీకు అనిపిస్తుంది నేను నచ్చినవన్నీ పొడగొట్టుకున్నా అనిపిస్తుంది, కానీ ఆ నచ్చింది నువ్వు త్యాగం చేస్తున్నావు. దానివల్ల నీకు తెలియకుండానే జీవితాంతం ఉండే సంతోషాన్ని యుగ యుగములు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ సంతోషము చెప్పనా శక్యమైన. మొదటి ఫలమేంటిది? ప్రేమ. ప్రేమ మీద వాడండి. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము. దీనిని నమ్ము, చప్పట్లు. భూమి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, నిజము. దానిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. రెండోదేంది? పాడండి. సంతోషమే, సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, సంతోషమే. సమాధానమే, చెప్పట్లే మరి. సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? చెడే యేసును తక్కురమ్ము, ఎప్పుడు? చెడే యేసును తక్కురమ్ము, గట్టిగా. ఏడే. యేసును తక్కురమ్ము, సంతోషమే, సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. రెండోది అయిపోయింది. మూడు, గట్టి చెప్పాలి. ఇంకొంచెం గట్టి చెప్పాలి. ఏంటంట? ఎంతమంది ఇష్టపడతారు? ఎవ్వరు నాతో సమాధానం లేదు, నాకెవరితో సమాధానం లేదని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మూడో పండు ఏం చేయాలి? గట్టి చెప్పాలి. అందరితో ఏం కావాలి నీకు? ముందు సమాధానం ఎవరితో పడాలి? ఇప్పుడు చూడండి, ప్రేమ ఎవరిని ప్రేమించాలి? సంతోషం ఎవరితో ఉండాలి? దేవుడిచ్చే సంతోషమే పొందాలి. ఆమేన్. రెండో ఫలం. మూడోదండి గట్టి చెప్పాలి. ఇప్పుడు దగ్గర ఏమన్నా సమాధానము ఎంతమంది అయితే నీ దగ్గర లేరు, అందరు శత్రువులే ఉండు, నాకు సమాధానం లేకుండా పోయినాను కదా. ఈ సమాధానం అనే పనులు అక్కడ చూద్దాం. ఇంతకుముందు చదివినాం రోమపత్రిక 16వ అధ్యాయం 20 వచనం. సమాధానకర్తయగు దేవుడు ఆ, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుక త్రొక్కించును. గట్టి చెప్పాలి. ఇంకోసారి గట్టి చెప్పాలి. సమాధానకర్తయగు దేవుడు ఉమ్, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పాలి, వినవాలి.
మలాకిలో 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. హల్లెలూయా. నేను ఒక నిబంధన చేస్తున్న వీళ్ళతోటి. చూడండి, నేను చేసిన నిబంధన వారి జీవమునకును వాళ్ళ జీవానికి సమాధానమునకును. అమ్మా, నేను ఒక నిబంధన చేస్తున్నాను, నిత్యము జీవితాంతము నాతో ఉంటావా అని అడిగిండు. చెప్పండి ఒకసారి. ఎంతమంది బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణాలు చేసిండ్రు? నేను చచ్చేదాకా నీతోనే ఉంటానండి. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎప్పుడు అనలే, దేవా పెళ్ళి అయినా వాళ్ళు చెప్తారు, పెళ్ళిళ్ళ ప్రమాణం చేస్తారు ఏమని? చావైనా బ్రతికైనా కష్టమైనా కన్నీళ్ళైనా దుఃఖమైనా వేదనైనా ఏడుపైనా ఏదైనా సరే వ్యాధిలో కలిమిలో నిత్యము నీతో ఉంటానని ప్రమాణం చేస్తారు. అలాగనే బాప్తిసంలో కూడా ఏం చేస్తాం మనం? నేను కూడా వాళ్ళతో ఒక నిబంధన చేసిన. ఏది? ఆ నిబంధనలో వాళ్ళు నాకు ప్రేమను అందించగలిగితే మొదటిది, ఆ నిబంధనలు నాతో సంతోషంగా ఉంటే 2, ఇప్పుడు నేను ఈ 2కి మించి 3వ దాన్ని నేను వాళ్ళతో ఒక నిబంధన చేసిన. ఏ నిబంధన అది? చూడండి అక్కడ. నేను చేసిన నిబంధన వారి జీవమునకును. వారి జీవానికి నేను చేసిన నిబంధన ఏంటంటే వాళ్ళ జీవానికి సమాధానమునకును కారణమాయెను. హల్లెలూయా. ఈరోజు సాతాను పని ఏంటి తెలుసా? నీ మనసులో సమాధానం లేకుండా అలచడి. సమాధానం లేకపోతే ఏమొస్తుంది మనిషికి? అయ్యే చెప్పాలి, ఏమొస్తుంది? 24 గంటలు అలచడి, టెన్షన్. తిన్నది పైకి పట్టదు, ఉన్నాం అనుకోని నిద్ర పట్టదు, కూర్చోరు. ఇప్పటిదాకా ఎంతమంది నిద్రపోయినంటే నిద్ర. సమాధానం లేకపోతే నిద్ర వస్తుంది. మనసులో సమాధానం లేదనుకోండి, హృదయంలో సమాధానం, నిద్ర రాదు మనిషికి. వస్తుందా? చెప్పాలి. రాత్రి కూడా నాకు కూడా కొంచెం సమాధానం లేకుండా నిన్న సమాధానం లేకుండే నిద్రనే పట్టలే. ఎప్పటిదాకా కూర్చున్నాం? 2 గంటల దాకా నాతో కూర్చున్నాం. తర్వాత నేను 3 గంటల వరకు కూర్చున్నాను. 4 గంటలు అయిపోయినాక మళ్ళీ ఇక్కడ ప్రార్థనకు వచ్చినాం. ఇక్కడ ప్రార్థన నైట్ అంతా ప్రార్థన, మళ్ళీ తెల్లవారుజామున ప్రార్థనకు నడిపించిన. 5 అయింది. 5 గంటలకు విషయాలు వచ్చాయి, మాట్లాడుకుని వస్తున్నా. 5:30 అయిపోయింది. ఇంకెప్పుడు అనుకుంటాం? మళ్ళీ అనుకోండి, మళ్ళీ గంట సేపటి మళ్ళీ వెళ్ళి వచ్చిండ్రు. అరేనమ్మా, అంటే నిద్ర ఉందా? లేదు. నిద్ర లేనట్టుకుందమ్మా. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. మనసులో చిన్న పొద్దున్న లేవగానే మళ్ళీ సమాధానం వచ్చేసింది. ప్రార్థన చేసింది రాత్రంతా, తెల్లవారు వచ్చేసింది సమాధానం. ఏమైంది? సమాధానం వచ్చేసింది. నా సమాధానాన్ని పాడు చేయాలని చెప్పి దుష్టుడు మెల్లగా దాన్ని ఏదో కేలు పెడతాడు. సమాధానం ఎట్లా పోతుందో తెలుసా? నువ్వు మంచిగా ఉండాలనుకుంటావు, వెంటనే వచ్చి నీ మనసులో మెల్లగా వేసిపోతాడు. ఇది సమాధానకర్త అయిన దేవుడు. ఆయన పేరేం పేరు చెప్పాలి? ఆయన పేరేంటి? సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. ఎప్పుడు తోడుగా ఉంటాడు తెలుసా నీకు? ఫిలిప్పు 4:9 వచనం చదవండి. ఫిలిప్పు 4:9 అందరు చదవాలి. మరియు 4వ ఫలం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించి. అందరు బాగా వినండి ఈ మాట. మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏది విన్నరో ఏవి చూచితిరో. అందరు చెప్తలేరు. అందరు చదవండి. ఫిలిప్ 4:9 అందరు చదవండి. మరియు ఫిలిప్పన్ 4:19 9 చూడాలి. మరియు మీరు నా వలన అందరు మైట్లో నువ్వు చదమ్మా. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. నేను ఒక వాగ్దానం చేసిన, ఏమని తెలుసా? 24 గంటలు నేను నీతోనే ఉంటానన్నాడు. చెప్పండి ఎవరితోటి? అమ్మా రుతమ్మా ఏమన్నాడు? నీతోనే ఉంటా అన్నాడు. ఒకవేళ కొంచెమైనా సమాధానం నీ మనసులో లేదనుకో, వెంటనే ఆయన దూరం అయిపోతాడు. ఎవరు? నేను చేసిన నిబంధన ఏంటంటే నీ జీవానికి చెప్తున్నా. నేను నీ జీవం తోడు అని అన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నాడు.
ఆ వాగ్దానం ఎలా అంటే ఇప్పుడు భార్య భర్తలు పక్కన ఉంటేనే కదా వాళ్ళ సంతోషము, దూరం దూరం ఉంటుందా? అట్లా 24 గంటలు మన తండ్రి మనతో పక్కన ఉంటాడంట. ఎవరుంటాడు? ఒకవేళ ఆయన ఎప్పుడు దూరం పోతారో తెలుసా? మన లోపల సమాధానం లేకపోతే ఆయన దూరం అవుతాడంట. చెప్పండి. అయ్యో చెప్తలేదు చూసిండ్రా? అందరు చెప్పండి, వినవాలే, నాకు గట్టే చెప్పాలి. ఏం లేకపోతే అందుకే సాతానుడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నిత్యము ఒక మనిషి నిమ్మలంగా ఉంటాడు, నిమ్మలంగా ఉన్న మనిషి మీద సమాధానం లేకుండా చేసేస్తాడంట క్షణాల లోపల. వెంటనే వాడు అంటాడు, చూడు ఇక్కడ ఇప్పటి నువ్వు లేవు, ఇక్కడ నేనే ఉన్నా అని వాడు గంతులేస్తుంటే అందుకేనంటాడు వెంటనే ఈ మనిషి కనుక, ప్రభా నాకు ఈ లోకం ఏం లేకపోయినా పర్లేదు. చెప్పండి, చెప్పాలి మాట, ఈ 2 మాటలు చెప్పాలి వెంటనే. ప్రేమ లేకపోయినా చెప్పండి, నీ ప్రేమ నాకుంటే చాలా వేసేయా. చెప్పండి, మొదటి మాట చెప్పండి. నీ ప్రేమ ఉంటే నాకు చాలా వేసేయా, నీ సంతోషం నాకుంటే చాలా వేసేయా. ఈ రెండుతో మనం జతపడిపోగానే మూడవది వెంటనే సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రంగా నీ కాళ్ళ కింద ఏం చేస్తాడంట? అందరు చెప్పండి, ఏం చేస్తాడు? ఇప్పటిదాకా ఏం చేసిరు మీరు? చెప్పాలి గట్టిగా. ఎంతమందికి? ఈ రెండుటి నిన్ను విడిస్తే మూడో వ్యక్తి యేసు ప్రభు వారు నీతో ఉండబోతున్నాడు. అప్పుడు దేవుడు నీతో ఉంటలేదా? ఊరంతా ఒకవైపు, నేనొక్కనొక వైపు, నీవు నాకు తోడుగా ఉంటే రాదా? ఈ పాట వస్తుంది, పాట మీకు ఇంకోసారి పాడండి. ఊరంతా ఒకవైపు, నేనొక్కనొక వైపు, నీవు నాకు తోడుగా ఉంటే ఊరంతా నీ వైపు, యేసయ్యా చెయ్యి విడువకు, ఈ పరిస్థితిని దాటి వెళ్ళకు. చెప్పాలే, యేసయ్యా చెయ్యి విడువకు, ఈ పరిస్థితిని దాటి వెళ్ళకు. సింపుల్ చెప్తున్నాను. నువ్వు ఈ 2 విషయాల్లో ప్రేమను దేవునికి అప్పగించేసి నీ సంతోషం ఆయన చేతకు అప్పగించేసి, మూడోది సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా అనుకో. ఎక్కడెక్కడ నిన్నైతే వదిలిపెట్టి పోయినరో, ఏ సమాధానం అయితే నీతో పోయిందో ఆ సమాధానం నిన్ను వెతుకుంటూనే పరిగెత్తుకుంటూ వస్తా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఈరోజు మీకు 9 ఫలాల గురించి చెప్పబోతున్నాను. ఎన్ని విషయాలు? గట్టి చెప్పాలి. ప్రభా ఊరంతా నన్ను ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు ప్రభా. స్తోత్రం, ఆమేన్. ప్రేమలో, క్రీస్తు ప్రేమలో వేరుపారు ఉండాలి. రెండవది సంతోషం ఆయనతోటి. మూడవది ఏంది? అప్పుడు సాతాన క్రియలను సమాధానకర్త అయిన దేవుడు నిత్యము ఆయన మనతో ఒక నిబంధన చేసి, నేను నీకు తోడే ఉంటాను. సాతాను పని ఏంటిది? సమాధానం లేకుండా చేయాలని చెప్పి. ఏం చేయాలని? ఇప్పుడు వెంటనే సమాధానాన్ని తెచ్చుకోవాలంటే లేట్ చేయొద్దంట. లేట్ చేయకుండా వెంటనే పరుగులు ఎత్తుకుంటూ మనం తెచ్చుకోవాలని 3 ఫలాలు. ఎన్నైనా ఇప్పటికీ 9 వింటారా? చాలా 9 వినాలని ఉందా? 1 చాలా గట్టి. రేపు ఒక ఫలాల, రేపు ప్రార్థన చేస్తాం మనం. దానికి అర్థం ఏంటో తెలియకుండా నువ్వేం చేస్తాం? తెంపి ప్రయోజనం ఏమైంది? రేపు నీకు ఒక ఫలం రాబోతుంది. నీ మనసులో ఫిక్స్ అయిపోవాలి. ఏది? ఇప్పుడు సపోజ్ నువ్వు తెచ్చే ఫలాలు ఉన్నాయనుకో, దానికి పేరు పెట్టుకోవాలి. ఏమని? ప్రేమ. చెప్పండి. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఇప్పుడు ఇందులో నువ్వు తెంపుతున్నావు చూడు ఒక ఫలం. అది తెంపుతున్నప్పుడు దాని ద్వారా నీకు విజయం రాబోతుంది. విజయం అన్నది నీ జీవితంలో మొదలు కాబోతుంది. అది ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెట్టినాం, రైట్. ఎవరినొకరు సింపుల్గా చెప్తాడు. ఎవరినొకరు కళ్ళు మూసుకొని తీసుకోండి, చూద్దాం.
ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని నేను పఠించుకుంటూ చాలా మంది జీవనం వీలైతే దేవుని చిత్తం కరెక్ట్గా ఏదంటే మానవత్వం అనేక పిల్లలను అనేక దిక్కులైన వారిని ఆదరించగలుగుతాం. నీ లోపల ఆ ప్రేమ ఉంది. దీన్ని బట్టి ఇక ఈ 9 మీ దగ్గర పరిగెత్తుతాం. నువ్వు ఒక్కడి ఇష్టపడవు కాబట్టి నీకు కావాల్సిన పనులన్నీ దేవుడు రైట్. ఇదిగో చూడండి, నువ్వు ఒక్కడి వెతికినావు, ఏమైతుంది? దీంతో పాటు చెప్పాలి, నువ్వు ఇచ్చిన దానికంటే అత్యధికంగా నింపబోతున్న దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి రే. ఎంతమందికి అర్థమవుతుంది? రే మీరు కూడా ఇప్పుడు ఏం రెడీ ఉండాలి? ఓహో, నేను కూడా నువ్వు తీసుకురాబోతున్న పలాలు ఉంటే మీ ఇంటికాడనే పెట్టుకోండి. ఇక్కడ తెచ్చిండు కదా, అందుకే అన్న మీరు తేక ముందుకే పెట్టుకోండి. అక్కడ కూడా మీకు చెప్తాను, ఈరోజు నీకు ఈ పలాలు ఉన్నాయి, దాన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 6, 7 అని పెట్టుకోండి. నేను చూపిస్తాను మీకు. నువ్వు తెంపే విషయంలో అద్భుతం. నువ్వు ఏదైతే వేరుకున్నావు, నీ లోపల ఏ ఫలం ఉంది, ఇంతవరకు నీ దగ్గర ఏమున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు దాని అర్థమైంది. ముందేముంది? ప్రేమ. చెప్పండి. ఆల్రెడీ ఆ బిడ్డ లోపల ప్రేమ ఉంది. రెండోది ఏముంది? సంతోషం ఉంది, పరిపూర్ణం కాబోతుంది. మూడోది ఏముంది? సమాధానం ఆల్రెడీ ముందున్నది. నాలుగోది దీర్ఘశాంతం ఆల్రెడీ. అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టింది కాబట్టి మళ్ళీ పెళ్లి కాబోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నాలుగోది ఏముంది? ఇప్పుడు దయగల మారబోతుంది, పిల్లల తల్లిగా మారబోతుంది అని అర్థం. ఆమేన్. వెనుకున్న 4 కూడా పరిగెత్తుకొని ఆమెకు రాబోతున్నాయి. హల్లెలూయా. అలాగని రేపటి దినం మీరు కూడా ఎంతమంది తీసుకోవాలనుకుంటారు ఫలాలు? ఆశ ఉందా? రేపు సాయంత్రం 5 గంటలకు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రాంతిద్దాం. దీర్ఘశాంతం అంటే ఏంటి? ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తే జరగదు. ఏం జరగదు? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. ఎంతమంది నేను ఉపవాసం ఉన్నా, కానుకలు ఇచ్చినా, దేవునికి ఎంతో చేసినా కానీ అయినా దేవుడు నా ప్రార్థన వింటలేడు అనేసి చాలామందికి అనుమానం. దేవుడు ప్రార్థన వినక కాదు, నేను అడిగింది దేవుడు ఇస్తలేడని కాదు, సమయం రాలేదు కాబట్టి. ఏం రాలే? గట్టి చెప్పాలి. అన్నిటికీ ఏం కావాలి? సమయం అవసరం. మనము కొన్ని విషయాలు సమయం దేవుడు పెడతాడంట. కొన్నిసార్లు దేవుని మహిమ కొరకే అన్ని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు కొంతమందికి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు అని అన్నాడు, యేసయ్యా ఈ రోగం ఎందుకు వచ్చిందో నాకు, నేను సావడానికే వచ్చాను. సావనికి కాదు, దేవుని మహిమ కొరకే రోగాలు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. అమ్మ చెప్పండి, నువ్వు రోగిగా మారినవు, నీకు పిల్లలు లేకుండా ఉన్నారంటే దేవుడి మహిమ నీ ద్వారా జరగబోతుంది. నీ కుటుంబం విడిపోయినట్టుగా అయిందా? దేవుడి మహిమ కొరకే జరగబోతుంది. భార్యాభర్తలు విడిపోయినరు, దేవదూత వచ్చి కలిపిండు, మహిమ గల సాక్షిగా మారింది. హల్లెలూయా. అంటే దేవదూతల కార్యం జరగబోతుంది. కొన్ని కుటుంబాలలో అప్పులు దేవుడు చేస్తుండు, నేనే తీర్చబోతున్నా. కొన్ని కుటుంబంలో భయంకరమైన వేదన, నేనే తీసేస్తాను. నీ దుఃఖ దినములన్నీ నేను సమాప్తం చేస్తానంటాడు. కొన్ని అందుకే ఇప్పుడు చెప్పండి, అనారోగ్యం వచ్చిందనంటే దేవుడు నిన్ను విడిచేయడం కాదు, దేవుడు నీ ద్వారా మహిమ పొందుతున్నాడు. దేవుని పక్కనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? చాలామంది అంటారు, అయ్యో వీళ్ళు ఇట్లా అయిపోయినరు, అట్లా. ఎవరి మాట నమ్మొద్దు. అయ్యో వీళ్ళు కూలిపోయినరా, ఎవరు నమ్మకు. కూల్చడానికి కాదు, నిలబెట్టడానికే దేవుడు చేయబోతున్నాడు. ఒంటరి అయిపోయినావా, 1000 మంది దేవదూతలు నీతో ఉంటారు. స్తోత్రం కలుగును గాక. సమాధానకర్త అయిన దేవుడు. ఆమేన్. ఆయన చేయబోతున్న కార్యం గొప్పది. చూడమ్మది 4వది చూడు ఒకసారి. మళ్ళీ అందరూ చదవండి. గలంతి 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆమేన్. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 5:3.
అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఏమిస్తుందంటే మనకు ఓర్పును. అందరు చెప్పాలి. నీకు శ్రమ వచ్చిందంటే నీకు ఓర్పు అవసరం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. అందరు చెప్పాలి. ఎక్కడ ఉండాలన్నా, ఎక్కడ అతిశయపడాలి? అందరు చెప్పాలి. శ్రమ వచ్చింది అని అంటే ఏమనాలి? నేను ఇప్పుడు క్రీస్తులాగా మారబోతున్నా. చెప్తలేరు. जब मुसीबत अपने सामने है तो बोलना चाहिए कि मुसीबत में मैं परमेश्वर की तरह बनने वाला हूँ. శ్రమలో నువ్వేం చేయాలంట? అమ్మా నాకే ఎందుకు వచ్చిందంటే నువ్వే దేవుని కావాలి కాబట్టి. అందరేమంటారు? ఎక్కడ లేని బాధ నాకే ఉందనంటే ఎక్కడ వెళ్ళనంత తొవ్వలోకి నువ్వే వెళ్ళబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ఎవరు వెళ్ళలేటువంటి చోటుకు నువ్వే వెళ్ళబోతున్నావు. ఎంతమందికి అనిపిస్తుంది అట్లా? లోకంలో నాలాంటోనికి నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రావుతానంటే నీకు వచ్చినంత ఆశీర్వాదం ఇంకెవరికి రాదు. స్తోత్రం చెప్పలు కొట్టండి. నీకు వచ్చినంత ఆశీర్వాదం ఇంకెవరికి రాదు. నువ్వు పొందుతున్నంత దీవెన ఇంకెవరు? చాలామంది అంటారు కదా, నాకు వచ్చిన కష్టము భగవాను కూడా రావద్దంటారు. చెప్పాలి. అట్లా ఎవరైనా అన్నారా? కొంచెం గట్టిగా చెప్పండి. అన్నోళ్ళు ధన్యులు. చెప్పండి. నాలాంటి శ్రమ ఇంకెవరికి రావద్దు అని అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు తిట్టిట్లనండి. మీరు ధన్యులు. పక్కలకు చెప్పండి. ఎవరు ధన్యులు? నాలాంటి శ్రమ ఎవరికి రావద్దు దేవుడా అని నువ్వు పలికినప్పుడే ఆ శ్రమ విలువేంటో నీకు తెలుసు. ఆ కష్టం విలువేంటో నీకు తెలుసు. ఆ బాధ విలువేంటో నీకు తెలుసు. అందుకే ఇంకెవరికి రావద్దు అని నువ్వు మాట్లాడిన మాటను బట్టే నువ్వు 100% నువ్వు పాస్ అయిపోయినావు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఇక్కడ ఆడ నీ పక్కన ఉంటుంది 100. ఏముంటుంది? చెప్పాలి. ఏమని? నాలాంటి కష్టము. చెప్పండి. కొంతమందికి అనారోగ్యం వచ్చినప్పుడు నాలాంటి రోగం ఎవరికి రావద్దు, నాలాంటి కష్టం ఎవరికి రావద్దు. ఎప్పుడు ఈ మాట అంటామనంటే నువ్వు ఆ వేదనకు, ఆ కష్టానికి, ఆ శ్రమకు తట్టుకోలేక వద్దు దేవుడా ఇలాంటి స్థితి ఎవరికి రావద్దు, భగవాను కూడా రావద్దు నైనా అనే మంచి మనసు నీకు వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి ఒక్కసారి మీరు ఇప్పుడు ఇంకోసారి గట్టి కొట్టుకోండి. ఇప్పుడు అట్లా అన్న వాళ్ళందరూ कितने जने बोले ऐसी मुसीबत किसी को नहीं आना चाहिए, ऐसी आपत, ऐसी विपत्ति किसी को भी नहीं आना चाहिए. कभी बोले 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 तो तुम धनी है. आमेन. जो बात वो बताए वो धन्य है. ఒకవేళ అలాంటి స్థితి, అలాంటి మాట నీకు నోటికి రావాలి, ఖచ్చితంగా రావాలి. అమ్మ నువ్వు అన్నావా ఎప్పుడన్నా? ఓ అమ్మా మీరు ఎప్పుడన్నా అన్నావా నా అలాంటి స్థితి ఎవరికి రావద్దయ్యా? అల్లే ఇప్పుడు భగవాను కూడా రావద్దయ్యా నాలాంటి కష్టం, నాలాంటి బాధ ఎవరికి రావద్దు అని అన్నప్పుడే నీ శ్రమ ఓర్పు పరీక్షకి నిలబడి పరీక్షలో నువ్వు పాస్ అయిపోయినావు. అమ్మా అక్కడ ఏమన్నా శ్రమ ఓర్పు పరీక్షనంట. అది నీకు ఒక పరీక్ష. ఆ పరీక్షలో నీకు ఎన్ని 100కు 90 కాదు, 100కు 100 ఎవరికి రావద్దు అని పలికిన మాటను బట్టే 100 ఫలము నీకు వచ్చేసింది. హల్లెలూయా. వచ్చిందా? అబ్బా ఇప్పుడు సంతోషిస్తున్నాం. అబ్బా పరీక్షలు ఏమైనా మీరు గట్టే చెప్పాలి. పాస్. నువ్వు రాసిన శ్రమ, నువ్వు రాసిన కష్టంలలో, నువ్వు పడ్డ శ్రమలో నీకు విజయం అనేది మొదలు కాబోతుంది. ఆమేన్. వెంటనే పరీక్ష అయిపోయినాకనే వెంటనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తామా? కొంచెం టైం తీసుకుంటాడు. ఏది సాడు? కొంచెం టైం తీసుకొని నీకు నేను ఎక్కడ ఇస్తే మంచిది, నిన్ను ఎక్కడ నేను పంపిస్తే మంచిది, ఒక మంచిది దేవుడు నీ గురించి సిద్ధపరిచి పెట్టిండు. ఆ సిద్ధపట్టిన ఆశీర్వాదం ఏది ఉందో ఈ రాత్రి నువ్వు వెతుకు. ప్రభా నా గురించి ఏదైతే రెడీ చేసినావో అది నేను పొందుకోబోతున్నా. స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు అంటారు కదా ఏమని, నేను అన్నిట్లో పాస్ అయిపోయినా మరి నాకెందుకు ఇంకా వస్తుంది నీ చేతికి, నీకు రిజల్ట్ రాబోతుంది త్వరలోనే, నీ చేతికి రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 100 ఫలం. ఎంత? 100 ఫలం ఖచ్చితంగా నీ మీద ఉంది. దాన్ని ఎవ్వరూ తీసేయలేరు. నెక్స్ట్, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:11. కొలస్సీ 1:11. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి, ఏది నీకు వస్తున్న కష్టాలు విన్నప్పటి నుంచి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఆహా, చూడండి ఎంతమంది నిండా మీకు వచ్చిన కష్టాన్ని బట్టి మేము విన్నప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరు చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇతరులకు వచ్చిన కష్టాలను ఎప్పుడైనా మనం విన్నామంటే సంఘం ఏం చేస్తాం, ఇక్కడ కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ రాసిండ్రు. ఇప్పుడు మీరు రాస్తారు, వెళ్ళిపోతారు. మీ భారం అంతా ప్రార్థన చేయడానికి ఇక్కడ 10 మంది పిల్లలు, ఆడపిల్లలు కూర్చొని ఉంటారు. పగలంతా పొద్దున్న నుంచి ప్రార్థన చేస్తేనే ఉంటారు. స్తోత్రం కలుగును గాక. 4 గంటల వరకు సాయంత్రంలో ప్రార్థన చేసి కూర్చుంటే ప్రార్థన చేస్తాం. తర్వాత నా దగ్గరికి వస్తుంది, మీరు ఇక్కడ ఇస్తారు కదా, నేను కూడా వాటిని పట్టుకొని కూర్చోండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అంటే మీ శ్రమ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నాం, దాన్ని బట్టి ఎప్పుడైతే దేవదూతలు వింటారో, దేవుడు వింటాడో, ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఎవరి దగ్గరికి పోతుండ్రు? అమ్మ, ఇప్పుడు ఇంత సింపుల్ చెప్తాను. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, మీరు ఎవరికైనా బాధ చెప్పిండ్రు అనుకో, ఇప్పుడు చెప్తాను, రైట్, చేతులు ఒకసారి గట్టి చెప్పండి. ఇప్పుడు ఈమె దేవుడు అనుకో, నువ్వు ఎవరికైనా చాలా కష్టం ఉంది, ఎవరికి ఉంది కష్టం చెప్పండి, ఎవరికి ఎక్కువ కష్టం? సపోజ్ నువ్వు గుర్తుపెట్టుకో, ఎవరైనా నీకు చెప్పిండ్రా నా గురించి ప్రార్థన చేయమని? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలే? ఎవరు చెప్పారు? మీ అమ్మ చెప్పిందా, ఇంకెవరైనా చెప్పిందా, ఇంకెవరు చెప్పినా? సరే, మీ అమ్మ తీసుకో, మీ అమ్మని పట్టుకో, మా అమ్మని దీవించి దేవుడు మా అమ్మ కష్టాన్ని తీసి అని చెప్పి అక్కడ చెప్పు. ఒక్కసారి అక్కడ కొంచెం అక్కడ మోకరించి వచ్చి చెప్పినట్టు చెప్పు. ఇప్పుడు ఈమె దేవుడు అనుకో, కొద్దిసేపటికి కూర్చోబెట్ట అట్లే, దేవుడా ఆమె చేయబట్టుకో, ఒకసారి ఆమె చేయబట్టుకో, దేవుడా చెప్పు మీ అమ్మ గురించి. ఈమె ఏం చేస్తుంది ఇప్పుడు? వాళ్ళ అమ్మని తీసుకొని ఏం చేస్తుంది? ఎవరి చేతికి ఇస్తుంది? చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈమెకు శ్రమ రాకపోతే ఈమెను తీసుకుపోయేది దేవుని చేతిలో పెడుతుండేనా? ఇప్పుడు ధన్యులు ఎవరు? ఆమెనా నువ్వా? ఎవరు ధన్యురాలు? శ్రమను వచ్చిన ఆమె ధన్యురాలా, ఈమె ధన్యురాలా? చెప్పాలి. ఇప్పుడు మీ అమ్మ తీసుకురామా, మా అమ్మ తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్న దేవుడా, జరరా అమ్మ. ఈమె కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. ఇప్పుడు ఈమె తీసుకపోయి ఏం చేస్తున్నాం? అయ్యా తీసుకపో, ఈమె చేతి తీసుకుపోయి ఆమెకి ఇయ్యమ్మా, నువ్వే ముట్టు. ఈమె జరిగిపోయింది, ఇక జరుగు. ఇప్పుడు ఈమె పని అయిపోయింది. ఈమెను తీసుకుపోయి ఏం చేసింది ఈమె? ఇప్పుడు చెప్పు, నీకు కష్టం రావడంతో సేవకులంగా మేమందరం తీసుకుపోయి నిన్ను ఎవరి దగ్గర తీసుకుపోతున్నాం? ఇప్పుడు ఇది మహిమ కొరకే కదా. చెప్పాలి. ఇప్పుడు ఎవరి గురించి వచ్చింది ఇది శ్రమ? నువ్వు ఎవరి దగ్గరికి పోతున్నావు? నీకు కష్టం రావడంతో ఎవరి దగ్గరికి పోతున్నావు నువ్వు? చెప్ప. అదే కష్టం రాకపోతే ఆమె జాగాలు ఆమెనే ఉంటుండే, నీ జాగాలు నువ్వే ఉంటుండే. ఈమె అక్కడే ఉంటుండే, ఈమె ఇక్కడే ఉంటుండే. ఎప్పుడైతే ఈమె దేవుడా అని పిలిస్తే లేచి వచ్చిండు, లేచి రాగానే ఈమెను తీసుకుపోయి ఈమె చేతిలో పెట్టగానే ఈమె ముట్టి బాగు చేసేసి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి నుంచి అంటాడు, నువ్వు నాకు తోడుండాలంటే నువ్వు నేను ఇద్దరం కలిసే ఉందాం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నువ్వు ఇప్పుడు ఎవరు నీ గురించి ఏం చేస్తున్నావు చెప్పాలి. అంటే నిన్ను ఎవరి చేతిలో పెడుతున్నావు? గట్టిగా చెప్పాలి. సమझ में अभी तुमको मुसीबत आई, दिक्कत आई, तुम्हारे को उठाकर निकाल के किसको दे रहे? परमेश्वर, ये दयाराम को जरा ले लो,
यानी कि तुम्हारे को अगर मुसीबत नहीं आए तो तुम परमेश्वर को दे सकते थे क्या? तुम खुश रहते हो? नहीं देते। तुम्हारे अंदर दुख रहता हो, तुम्हारे को निकाल के किसको दे रहे हैं? ये बीमारी, ये दिक्कत, ये मुसीबत है किसको आया? किसके लिए मालूम? परमेश्वर के पास तुमको ले जाने के लिए आया। హల్లెలూయా. శ్రమ వచ్చింది కాదు, దేవుడి మహిమ నీ దగ్గరకు వచ్చింది. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళే సమయం వచ్చింది. చెప్పాలి కొట్టేప్పుడు నిజంగా హల్లెలూయా. ఎంతమంది నిన్ను మాటి మాటికి ఎత్తి దేవుని దగ్గర ఇస్తుండ్రు, ఎంతమంది నిన్ను అప్పగిస్తున్నారు దేవుని చేతికి, ఎంతమంది నిన్ను ప్రార్థన చేస్తుండ్రు. దేవా ఈయన నువ్వు చూడు ప్రభా. అర్థమైందమ్మా? ఒకవేళ నీకు మంచిగా ఉంటే మేమెవరు? నువ్వు ఆడనే ఉంటావు, దేవుడు ఆడనే ఉంటాడు. నీకు కష్టం వచ్చిందా, నీకు రోగం వచ్చిందా, నీకు శత్రువు వచ్చిందా, నీకు కన్నీళ్ళు వచ్చినాయా, నువ్వే ధన్యురాలు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందమ్మా? ఒకవేళ నీకు కనుక ఏది రాకపోతే నువ్వు చర్చికి వస్తుంటేవా? ఈరోజు నీ కొడుకు తీసుకొస్తుండేనా? కొడుకులు ఏమంటారు? మా అమ్మను నువ్వు ముట్టుకో ప్రభువా, మా అమ్మని పట్టుకో దేవుడా, మా అత్తను పట్టుకో దేవుడా, అయ్యా అయ్యా అని కాళ్ళు మొక్కి ప్రార్థన చేస్తున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి, మీరు ఎవరెవరికి ఇస్తారు? అమ్మా చెప్పమ్మా, నువ్వెవరెవరిని ఇస్తావో దేవుని చేతికి అప్పగించినావు. ఇచ్చే వాళ్ళకు ఫలం ఉంది, వెళ్ళే వాళ్ళకు ఫలం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే శ్రమ దేవుడి మహిమ కొరకే వచ్చింది. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నావు నువ్వు? కొంతమంది ఇదే అవకాశాన్ని బట్టి ఆయన ఎందుకు పిలుస్తాడు తెలుసా? నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం పొందుకోవాలి, నువ్వు రక్షణలోకి రావాలి, నీకు సరైన తువ్వ దొరకాలని. ఇప్పుడు ఈ కష్టం రాగానే, కష్టం రాకపోతే ఎవరైనా వస్తారు ఆడికి చెప్పాలి. ఇంకా ఎవరైనా దూరం దూరం ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతారు తెలుసా? దూరంగా ఉన్న వాళ్ళంతా ఈ శ్రమ రావడంతో దేవుడికి దగ్గరగా మారిపోతారు. ఎక్కడైపోతారు చెప్పాలి? మనుషులకు కాదు, మనుషులకు దూరం అయిపోతారు. అప్పుడు శ్రమలు రాగానే ఏమవుతుంది తెలుసా? మంచిగా ఉంటే అందరూ, ఓ బెల్లం ఉంటే ఈగలన్నీ వస్తాయి, అంతే కదా? బెల్లం లేకపోతే ఈగ కాదు కదా, దోమ కూడా రాదు. అంతే. డబ్బులుంటే ఊరంతా బంధువులే, డబ్బు లేకపోతే బంధువు లేదు, గిందువు లేదు. అంతేనా? అదే స్పష్టంగా చెప్తున్నాను. అందుకే డబ్బులుంటేనేమో మనుషులు వస్తారు, డబ్బులు లేకపోతే దేవుడు వస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏది కావాలి ఇప్పుడు? ఏది కావాలి? అట్లా అని చెప్పి డబ్బులు వద్దని నేను అనను. ఖర్చులకు అవసరమా లేదా? అవసరమే. కానీ ఎందుకు కొన్నిసార్లు దూరం చేస్తాడంటే, నీకు నేను దగ్గరగా మారాలి, నీకు నేను దగ్గరగా మారాలి. నీకు మనుషులను ప్రేమించడం నాకు నీ ప్రేమ కావాలన్న. ఇప్పటిదాకా చెప్పినా కదా, మొదటి ఫలం ఏంది? ఎవరి ప్రేమ? నాకు వాళ్ళను ప్రేమిస్తున్నావు, నాకు అదొద్దు, నాకు నీ ప్రేమ కావాలి. ఏ ప్రేమ? సంతోషం. నేను నీకే, నా సంతోషం నీకు ఇస్తా. సమాధానం, నా సమాధానం నేను నీకు ఇస్తా. స్తోత్రం. నెక్స్ట్ ఏమిస్తా? దీర్ఘశాంతం. నువ్వు ఓపికతో ఉండే నీ పరీక్షలో 100% మార్కులు నీకే రాబోతున్నాయి. హల్లెలూయా. ఇది ఆయన నీకు ఇచ్చే ఫలాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పు, నాకు కష్టం వచ్చింది దేవుని మహిమకే. చెప్పండి అయ్యలారా, చెప్పండి. అద్భుతం జరగబోతుంది. చెప్పండి ఏమనాలి? అద్భుతం. ఒకవేళ కష్టమే రాకపోతే నేను దేవుడికి దగ్గరగా మారేవాడిని కావచ్చు. నా కొరకు ఇంతమంది నన్ను ఎత్తుకొని పోయేవాళ్ళు. అసలైన ప్రేమ తెలుసా? కష్టాల సుఖాలలో ఉన్నప్పుడు వచ్చే కష్టం కాదు. తినేటప్పుడు తినడానికి అందరూ వస్తారు, కానీ ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు చూడు, అదే నిజమైన ప్రేమ. స్తోత్రం. ఏది? మనం తినడము తాగడం కాదు, ప్రార్థన చేయడమే, దేవుని చేతికి వాళ్ళని అప్పగించడమే. చెప్పండి ఏది అవసరం? అసలైన ప్రేమ ఏంటి తెలుసా? వాళ్ళని తీసుకుపోయి దేవా చూడు ప్రభా, దేవా చూడు ప్రభా, చెప్పండి ఒకసారి. చూడు నైనా వీళ్ళ దుఃఖాన్ని తీసేయి, వీళ్ళ కన్నీళ్ళు తీసేయి, వీళ్ళ భారాన్ని తీసేయమని 24 గంటలు ఏడుస్తున్నాం చూడు, అదే నీకు క్రీస్తు ప్రేమ. స్తోత్రం కలుగును గాక.
చేతులు అయిపోయినాయి. ఇంకోసారి టేపాలే. ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నెక్స్ట్ మంచితనం చూడండి అమ్మా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలం ఏంటి తెలుసా? సమస్త విధములైన మంచితనము. అందరు చెప్పండి ఏంటంటే ఎంతమంది ఇష్టపడతారు మంచితనము అనే ఫలము? చెప్పండి ఏ ఫలం? ఇది చాలా శ్రేష్టంగా అనిపిస్తుంది నాకు. ఏ ఫలం? మంచి ఫలం, మంచితనం. అందరు చెప్పండి ఏమవుతారు మనం? మంచితనం చెప్పండి. అబ్బా ఆమె ఎంత మంచిదంటే, అబ్బా ఆమె ఎంత మంచిదంటే, ఆయన ఎంత మంచోడంటే అని చెప్తాం కదా. అది కూడా ప్రభుకు. మనుషుల్ని ముందు మంచితనం అవుతాం. హల్లెలూయా. దేవుడు అనాలంట నిన్ను మంచితనం. అసలు మంచివాడు ఎవరు తెలుసా? ఆ మంచితనం అనే పేరు నీకు ఎడికెళ్ళి వచ్చింది? ఎట్లా వస్తుంది? ఒకటి చెప్పాలి, మంచితనము మనిషికి పేరు ఎట్లా వస్తుంది? చెప్పండి గట్టిగా. మంచి మంచి పనులు చేస్తున్నా. మంచి పనులు అందరూ చేస్తారు, బయట కూడా చేస్తలేరా? చేస్తలే, అన్ని కూడా చేస్తారు. అయినా వాళ్ళకి వస్తలేదు నీకు పేరు. ఈ మంచితనం అనే పేరు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక వ్యక్తికి నిర్గమకాండం 33:19 వచనంలో ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. చప్పట్లు కొట్టండి. ఇది ఒక వ్యక్తి మన అంటే ఆయన అంటును, నా మంచితనం అంతా నీ ముందు నీకు నేను చూపిస్తా. ఇప్పుడు అసలు మంచితనం ఏంటంటే, ఒక వ్యక్తికి కావాల్సిన మంచితనం అనే ఫలము ఏదంటే దేవుడు ఎంత మంచోడో అనే సంగతి నువ్వు తెలుసుకోవాలనే నీకు కొన్ని కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, వేదన, బాధ, ఆయాసం, ప్రయాసం రావడానికి కారణం ఏంటంటే నా మంచితనం ఏంటో నీ ముందు నేను చూపించబోతున్న. స్తోత్రం కలుగును గాక. అసలు దేవుడు ఎంత మంచోడు అన్న సంగతి నీకు తెలవాలి అని అంటే నీకు కొన్ని కష్టం ఉంటేనే ఆ కష్టాల్లో దేవుడు నిన్ను ఎలా అమ్మా వినండి. సపోజ్ ఇంకో విషయం చెప్తాను. మంచితనం చెప్పండి. అది రెండు చేతులతో ఒకసారి చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఈయనకు చాలా బాధలు ఉన్నాయి. ఏమన్నామా? గట్టి చెప్పాలి. అన్ని రకాలుగా బాధలు. ఎన్ని రకాలుగా చెప్పాలి? ఇప్పుడు అన్ని రకాలుగా బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏమనుకుంటానంటే నాకు ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది, నాకు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. అయితే ఈయన సహాయం చేసిననుకో, అప్పుడు ఈయన ఏమైపోతాడు? దేవునిలాగా అవుతాడు. చెప్పండి ఏమవుతాడు? చెప్పాలి. దేవునిలాగా అయిపోతాడు. అంతే కదా. అబ్బా టైంకు దేవునిలాగా వచ్చిండు, నాకు టైంకు దేవునిలాగా వచ్చిండు. అమ్మ అందరూ ఏమంటారు? అమ్మ వింటురా? చేతులెత్తి చెప్పండి సరే. టైంకు దేవునిలాగా వచ్చి నాకు సాయం చేసిండు అంటారు. టైంకి వచ్చి ఈయన సాయం చేసిన అంటాడు. అందుకని ఈయన ఏం చేస్తారు సార్? ఆగు, ఈయన ఆపేస్తాడంట. ఎవరైతే మంచి చేస్తుండో ఆపేసి ఇప్పుడు నా మంచితనం ఏంటంటే, ఇప్పుడు ఈయన దేవుడు తెలియనంతసేపు ఇట్లా మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎంత మంచోడు అనే సంగతి నీకు ఎప్పుడు చూస్తానంటే ఆయన వచ్చి నీ పక్కన నిలబడబోతున్నట్ట. స్తోత్రం కలగనగాక. చెప్పండి ఏం చెబుతాడు? నిలబడి గట్టి ఇవ్వాలి. ఇప్పుడు లేవా నేను దేవుని కాదని చెప్తున్నా మీకు. నిలబడి నీ పక్షం వచ్చి నీకు మనుషులు సహాయం చేయకపోతుంటే అది ఆపేస్తాడంట. అది ఆపేసి, ఎందుకంటే నీ మంచితనం నీకు ముందుగా నా మంచితనం అంతా పెడతానన్నాడు. నువ్వు అడగక ముందుకే నీ కొరకు నేను అద్భుతం చేయబోతున్నాను. ఆమేన్. ఇప్పుడు ఈయన అవసరం ఉంది, ఈయనకు ఒక జాబ్ కావాలి. నువ్వు లేచిరా, నువ్వే
లే, నేను నీ కొరకే వస్తున్నా అని నువ్వు ఆయనకు చెప్పు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాంట? నువ్వు వెతుక్కుంటే నేను చేయను, నా అంతలో నేనే తీసుకొచ్చి నీవు కావాల్సిన జాబును నీకు జాబ్ కావాలా? నిజంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. అలాగా నువ్వు వెతికితే మాత్రం నేను ఏదియా, నీకు నా అంతలో నేనే నిన్ను ముందుకు వచ్చి ఆ మనుషులు నిన్నే వెతుక్కొని వచ్చేలాగా చేయబోతున్నా. అంటే అప్పుడు ఏమనుకుంటావు? అరే ఎంత మంచోడు చూసినా దేవుడు, స్తోత్రం కలుగును గాక. నేను ఊరంతా తిరుగుతున్నాడు కానీ అవన్నీ ఆపేస్తాడంట. అనుకోని టైంలో తీసుకొని ముందుకు వస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు కూడా అట్లా జరగబోతుంది. అదేనా? ఇప్పుడు నువ్వు అన్నీ పొడగొట్టుకున్నావా? నీ అంతలో నువ్వు ప్రయత్నించినవంటే నీకు ఏది దొరకదు. కొన్ని రోజుల తర్వాత నువ్వు అడగకపోయినా నీ కొరకు నీ భార్య నేను వెతుక్కొని రాబోతుంది, నీ కుటుంబం నిన్ను వెతుక్కొని రాబోతుంది. నువ్వు పొడగొట్టుకునే దేవుడు మళ్ళీ నీ చేతికి ఇవ్వబోతున్నాడు. మళ్ళీ తిరిగి 4 గంటలుగా పొందుకోబోతావు. స్తోత్రం కలుగును గాక. సమాధాన విషయమైన నిబంధనతో కట్టబోతున్న దేవుడు. ఎంతమందికి ఇష్టం అట్లా? అమ్మా, నా మంచితనం అంతా నీ ముందు కనపరుస్తాను. ఏం పేరు మనది? మల్లమ్మ. అబ్బా నా తల్లి, లేమ్మా. ఈరోజు నువ్వు ఇక్కడికి రావడం, నువ్వేదైతే నువ్వు సంతోషాన్ని నీ మనసులో నిండా చూడాలనుకుంటున్నావో అది ఈరోజు కాదు, ఒక్క 15 రోజుల లోపల నీ కంట కనబడబోతుంది. 15 రోజుల లోపల దేవుడు చూపించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. వచ్చే నెల వరకు నువ్వు సాక్ష్యం చెప్పబోతావు. నా దేవుడు నా జీవితంలో నా పిల్లల పక్షంన అద్భుతం చేసిండు. స్తోత్రం కలుగును గాక. నీ శరీరంలో కూడా దేవుడు బలహీనతలు తీసివేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన మంచితనం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 2 చేతులెత్తి గడియబాలే చేయబోతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానం ఇస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన మంచితనం కొంతమందికి చూపించబోతున్నాడు. కొంతమంది మీదికి రాబోతుంది మంచితనం. ఇక్కడ కొంతమంది ఈరోజు నుంచి నిన్నటిదాకా ఉన్న రోగాలు, నిన్నటిదాకా ఉన్న బలహీనతలు ఈ రోజు నుంచి అవి తొలగిపోబోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. తొలగిపోబోతున్నాయి. స్వస్థత దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. విడుదల ఇవ్వడం మొదలుపోతున్నాడు. ఆమెన్. ఇంతవరకు నువ్వు ఎవరి దగ్గరికి పోయినా నిన్ను చీతు అన్న మనుషులే మళ్ళీ నిన్ను ప్రేమించేలాగా మారబోతుండ్రు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, కోల్పోయిన ప్రేమ మరలా మీ చేతికి రాబోతుంది. ఏ ప్రేమ? గట్టిగా చెప్పాలి. ఎంతమందికి కావాలి? ఏ ప్రేమ? కోల్పోయిన ప్రేమ మరలా మీ చేతికి రాబోతుంది. అయిపోయిన స్థితి మళ్ళీ తిరిగి లేపబడబోతుంది. అయిపోయింది అని అనుకున్నావు, ఇక మళ్ళీ కొత్తగా దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. చేతులు ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఏమైపోయింది? కొత్తగా నీ జీవితంలో మొదలు కాబోతున్నాయి సమస్యలు. ఏంటి తెలుసా? ఆశీర్వాదానికి ద్వారాలు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినావో దానికి 200గా దేవుడు మార్గం చూపించబోతున్నాడు. హల్లెలూయా. 200గా దేవుడు మేలు చేయబోతున్నాడు. ఎన్నంతలుగా? ఎంతమంది రెడీ ఉండరు? రెడీ ఉన్న వాళ్ళు చెప్పండి. నువ్వు ఎక్కడెక్కడే వెతుకుతావు, ఎక్కడెక్కడో తిరుగుతావు కానీ నిన్ను వెతుక్కుంటూ ఆశీర్వాదం రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. నిన్ను వెతుక్కుంటూ అదే నీ ముందుకు రాబోతుంది. చేతులెత్తి గట్టి చెప్పాలి. చేతులెత్తి ఒకసారి అందరం కలిసి ఆయన మంచితనం ఎంతమంది చూడాలనుకుంటారు? చూస్తారా? చూడాలని ఎంతమందికి ఉంది? చూడాలని ఉందా? ఈరోజు నుంచే చెప్పండి. ఈరోజు నుంచే చెప్పాలి. 2 చేతులెత్తి ఏ రోజు చెప్పాలి? ఈ రోజు నుంచి ఆయన నీ చేతికి. పక్కల వాళ్ళకి చెప్పండి. పక్కలకు చెప్పమ్మా. చెప్పాలి. ఏ రోజు నుంచి?
గట్టే పాలే. మీలో ఎవరైనా ఒకరు ఆ మధ్యలోకి వెళ్ళి, మల్కరమ్మలు కాదు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ మధ్యలోకి వెళ్ళివ్వండి, మధ్యలోకి వెళ్ళివ్వండి. ఎవరైనా ఒకళ్ళు ఈ మధ్యలోకి వెళ్ళివ్వండి. మీకు ఆశీర్వాదం వద్దనుకుంటారు. స్తోత్రం. లేవండి, లేచి త్వరగా రండి, చూద్దాం. ఎవరు వచ్చినా సరే రండి. స్తోత్రం కలుగును గాక. ఏం పేరు మనం? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఏ మంత్ అంటే జూనే. దేవుడికి మహిమ కలుగును గాక. చేపట్టుకో, కళ్ళు మూసుకో. జీవం గల దేవుని సమాధానం కొన్ని సంవత్సరాల నుంచి పొడగొట్టుకొని ఎన్నో రోజులు ఏది అడిగినా లేట్ అయిపోతుంది. నీకు ఏది అడిగినా నీకు తొందరగా దొరకదు. ఎన్నో అడుగుతావు, ఏది తొందరగా రాదు. వచ్చిన మనసంతా వేదనతో అయిపోయి నలిగిపోయి ఇక నిరాశకు గురైపోయినప్పుడు మళ్ళీ అది చేతికి వస్తుంది. ఆ వచ్చిన సంతోషం కూడా ఉండదు. ఇంట్లో ప్రతి క్షణము ఏ వార్త వినబడుతుందో అని ఒక భయం నీ ఒంట్లో ఇంకా ఉంది. ఇప్పుడు కూడా నీ ఒంట్లో భయమే ఉంది. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు ఒక భయంతో కూర్చొని ఉన్నావు. షకారజల అందరయ 2 కార్యములు 2 పిల్లలు నీకు ఇవ్వబడబోతుంది. ఇప్పుడు కూడా అవమానంతో, నిందతో, వేదనతో నలిగిపోతున్నారు 2. నువ్వు నీ భార్య, నీ భర్త. సరే, నీ భర్తలో ఉన్న భార్య భర్తలు 2 మధ్యలో అదే దుఃఖం ఒకటి. వాళ్ళిద్దరి మధ్యలో అగ్ని మండునుగాక. కర్తర సిక్కతరబ. మంచితనం అనేది నీకు చూపించబోతున్నాడు. ఇక ఆయన మంచితనాన్ని నేను సాక్ష్యం పలకబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. తొందర దొరుకుతాయి నీకు అన్నీ. ఏదైనా దొరుకుతుంది తొందరగా అమ్మా. ఏది అడిగినా చాలా ఫైటింగ్ ఉంటుందంట. స్తోత్రం కలుగును గాక. ఆయన చేయబోతున్నాడు. ఇంకొకరు కూడా రావచ్చు, మీ ఇష్టం. ఎవరైనా సరే కొత్తగా ఈరోజు ఎవరు వచ్చినా పర్లేదు, ఈరోజే వచ్చిన వాళ్ళు అయినా పర్లేదు. పొమ్మ కూర్చో. ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా స్తోత్రం కలిగిన కాక. ఎందుకంటే మీరే చెప్తే మాకు ఎప్పుడు చెప్పేటలా అనుకుంటారు. స్తోత్రం కలిగి రండి. ఈరోజే ఫస్ట్ టైమా? దేవుడికి మహిమ. ఏం పేరు నీది? జీవంగల దేవానికి స్తోత్రములు తండ్రి. అసమాధానంతో దేవానికి వందనములు చెల్లిస్తున్నాను. ఇంకా అయిపోయింది, ఇంకా చివరి ఓపు. వివాహ బంధంలో కన్నీళ్ళే ఎదురవుతున్నాయి. ఇంట్లో దేవానికి స్తోత్రములు తండ్రి. కట్లతో బాధపడుతుంది ప్రభు, కట్లతో బాధపడుతుంది. కృంగిపోయి ఆ కట్లు ఎప్పుడు పోతాయా అని నన్ను చంపే దేవుడు అని అడుగుతున్నాను. చంపడానికి నిన్ను పుట్టించలేదు, నిన్ను చంపడానికి కాదు. చనిపోవడానికి కాదు. నువ్వు మహిమలో నిలబడబోతున్నావు. ఇదిగో నీ ముందు ఇంతవరకు ఎగతాళి చేసిన వాళ్ళు నిన్నే తిరిగి వాళ్ళు తలదించుకొని నువ్వు తలెత్తుకొని నిలబడబోతున్నావు. నీ స్థితిగతులు మారబోతున్నాయి. చూడు. థ్యాంక్ యూ జీసస్. ఆ 2 మనుషుల హృదయాలు నేను మార్చబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. నిజమా అబద్ధమా? ప్రైజ్ ది లార్డ్. మరణం అనేది నిన్ను చంపడానికి కాదు. దేవుడు
నిన్ను దీవించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పేరు నీది? నీ పేరు చెప్తాను. జీవం గల దేవానికి స్తోత్రం తండ్రి. నిందల పాలవుతున్నావు. అన్నీ ఉన్నాయి కానీ ఏది లేనట్టే ఉంది. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. నీ వాళ్ళు ఎంతోమంది ఉండరు కానీ ఎవరు నీకు సహాయం కాదు. నీ కుటుంబంలోనే ఇంతవరకు ఏ కార్యం లేవు. కన్నీళ్ళు తప్ప నవ్వుల పాలవుతుండ్రు కానీ శుభకార్యాలు లేక ఆనందం లేకుండా విరిగి నలిగిపోతూ ఏంది దేవుడా అని అనుకున్నావు. ఇదిగో నీ కుటుంబము కట్టబడకుండా, నీ కుటుంబం నిలబడకుండా నీ ఇంట్లో మూల మీద చేతబడి ఉంది. మూలలో చేతబడి కట్లున్నాయి. ఆ కట్లు ఓ రిమా సెక్కి తొర్రమెంటల షెక్కెత్తరగా జీవం గల దేవుని సమాధానం ధర, ఆయన మంచితనం ద్వారా నీ కట్లు ఊడిపోబోతున్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళక ముందుకే నీ ఇంట్లో మంత్రాలు కాలిపోబోతున్నాయి. నీ పిల్లల మీదకి వెళ్ళి ఎగిరిపోబోతున్నాయి. నీ పిల్లలు కూడా నిందల పాలవుతున్నారు. నీ కుటుంబం నిందల పాలవుతుంది. చూడు, నీ ఇంట్లో నా గొప్ప కార్యం చేసిందని చెప్పి ఆయన మంచితనం ఇప్పుడు చూడబోతున్నావు. థ్యాంక్ యూ జీసస్. దేవుడు నా జీవితంలో మేలు చేయడం మొదలుపెట్టిండు. స్తోత్రం. అందరు రావద్దు. నేను ఒక్కళ్ళనే అడిగిన, ఒక్కళ్ళనే రమ్మన్నా. ఇద్దరు అయినరు, ముగ్గురు ఇంకా వస్తుండ్రు. స్తోత్రం. ఏం పేరు? జీవం గల దేవానికి స్తోత్రం తండ్రి. కళ్ళు మూసుకోమ్మా. దేవానికి వందనాలు ప్రభువా. నీ కుమార్తెని నీ పెళ్ళైనప్పటి నుంచి నీకు కన్నీళ్ళే ఉన్నాయి. నీ చిన్నప్పటి నుంచి నువ్వు అనేకమైన దుఃఖంతోనే బయటకు వచ్చినావు. విరిగి నలుగుతూ ఇప్పుడు కూడా నా పరిస్థితి ఇంతేనా, ఇప్పుడైనా నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి చెప్పలేని స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఏది ముట్టుకున్నా అంత నష్టమే. ఆ స్థితిగతిని ఈరోజు ఒక సమాధానంలోకి రాబోతుంది. నువ్వు ఊహించలేదు. ఈరోజు నుంచి అలాంటి కార్యం నీ ఇంట్లో మొదలు కాబోతుంది. కానీ నువ్వు త్వరలోనే మళ్ళీ మర్చిపోబోతావు. చూసి ఆయన నీకు చాలా కార్యాలు చేయబోతున్నాడు. వాటిని నువ్వు కృతజ్ఞతగా నిలబడతానంటే ఆయన అద్భుతం చేయబోతున్నాడు నీ ఇంట్లో. ఇప్పుడు నీ ఒంట్లో కూడా అద్భుతం జరగబోతుంది. నీ దేహంలో కూడా అద్భుతం జరగబోతుంది. నువ్వు కృతజ్ఞతగా ఉంటావు. ఒకవేళ నువ్వు ఇప్పుడైనా స్థిరంగా నేను ఉంటానంటే మళ్ళీ వెనకకి తిరగదు. ఎన్నోసార్లు తిరిగినావు. ఇప్పుడు తిరగకపోతే అద్భుతం జరగబోతుంది. నిలబడతావా? నువ్వు నిలబడతావనంటే ఖచ్చితంగా నువ్వే ఎవరు చూడనటువంటి కార్యాలు నువ్వు చూడబోతావు. స్తోత్రం. చిన్నప్పటి నుంచి పడ్డ దుఃఖం అంతా అంత సంతోషంగా మారబోతా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. కొత్త వాళ్ళు రాని మీరందరూ మళ్ళీ వస్తున్నారు కదా, మీకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు రిక్వెస్ట్ ఇచ్చారు కదా, కూర్చుందాం. హల్లెలూయా. చేతులు ఎత్త ఒకసారి. నీ పేరేంటిది? మర్చిపోతానే నీ పేరు. సోనేనా? ఇంకెవరు? డోర్తి. కృపగల దేవానికి స్తోత్రము తండ్రి.
అవమానము ఎక్కడ చూసినా నీ శరీరంలో అవమానమే ఉంది. మనుషులు నిన్ను వాడుకోవడానికి చాలా ఎదురు చూస్తారు. వాళ్ళు మార్లు మోసపోతున్నావు బిడ్డ, మోసపోతా ఉన్నావు, మోసపోయి నవ్వుల పాలవుతున్నావు. మనుషుల మాటలు నమ్మకు, నమ్మించి మోసం చేస్తుండ్రు. ఇంట్లో ఉన్న 2 మరణాలు అది మాటికి ముందుకు వస్తున్నాయి. ఆ మరణము కొట్టివేయబడును గాక, మరణ భయం పట్టి పీడిస్తుంది. ఇంట్లో 2 మరణాలని పట్టి పీడిస్తూ ఉంది. ఏసనములో శపగ్రస్తల ఆ మరణపు కాడి విరిగిపోను గాక. అందరూ ఒకసారి చేయెత్తి ఆ ఇంట్లో అమ్మా నేను చెప్తే నిజమా? ఇప్పుడు నేను చెప్పిన మాట నిజమా అబద్ధమా? స్తోత్రం. అందరు చేయొద్దండి. ఈ ఇంటికి వస్తున్న మరణం తొలగిపోను గాక. చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తున్నది, అది దూరం అయిపోను గాక. అందరి తిరిగి ఏ రోజు నువ్వు రావడం దేవుని చిత్తం. స్తోత్రం కలుగును గాక. ఆయన ఉద్దేశం సఫలం జరగబోతుంది. దేవానికి వందనాలు తండ్రి. విడిపించబోతును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో పొంచి ఉన్న దురాత్మను బంధిస్తున్నాను ప్రభా. నీ రాజ్యంలో బంధించబడును గాక. యేసు నామములో క్యాన్సల్ అయిపోను గాక, దూరం ఎగిరిపోను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే, ప్రార్థన అయిపోయినాక మళ్ళీ చేస్తాను అందరికీ. ఇంకెవరున్నా అయిపోయిందా? సరే, దేవుడు దీవించునుగా. ఏం పేరు మల్లిక? మొన్న వచ్చినావా? ఇవాళని కొత్తగా రాలే కదా, కొత్తగా వచ్చిన చెప్తాను. స్తోత్రం కలిగిన కాక. నేను ఇంతకుముందు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన అక్కడ ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన వాళ్ళు వద్దు, ఇవ్వని వాళ్ళకి పోయి. ఆమేన్. దేవుడు దీవించును కాక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులెత్తి ఇంకోసారి గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆయన చిత్తము సంపూర్ణమగును గాక. ఇప్పుడు వచ్చిన ఏం పేరు మీది? అనారోగ్యంతో ఉన్నాం, తిరిగి విసిగిపోతున్నాను, కన్నీళ్లు గార్చి నలిగిపోతున్నావు. నీ సొమ్మంతా కూడా నష్టపోయినావు. ఇంట్లో బయట ఎక్కడ చూసినా నీకు మాటలు తప్ప, అవమానాలు తప్ప ఇంకేది దొరుకుతలేదు. ఇంట్లో ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోతుంది. ఇంట్లో రోగాల కుప్ప అనేసి పేరుస్తుంది. ఇప్పుడే ఆ ఇంట్లో నుంచి ఉన్న కట్లు తెగిపోను గాక. యేసు నామములో నరాలన్నీ మీ రక్తంతో నింపబడును గాక. నీ కృపచేత నీ బిడ్డ నింపబడును గాక. దైవిక శక్తి దయచే ప్రభువా. నష్టపోతున్న స్థితిని మరలా చేతికొచ్చును గాక. స్థిరంగా నిలబడు. అక్కడే కొన్ని రోజులు నిలబడాలి. ఎందుకంటే నువ్వు తిరుగుతున్నావు చాలా, అటు ఇటు ఇబ్బందులకు పాలయ్యి. అది కాదు నీది. నువ్వు స్థిరంగా మనసు పెట్టి నిలబడి ప్రార్థన చేసినావంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. స్థిరంగా ఉండు.
దేవుడు అద్భుతం చేస్తాడు. నీకు శరీరంలో కలిగిన స్థిరంగా 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. మీరు 21 రోజు చేయగలుగుతామా? 21 రోజు ఉపవాస ప్రార్థన చేయగలిగితే ఈ స్థితిగతులను దేవుడు మార్చేస్తాడు. ఖచ్చితంగా చేయాలి. స్థిరమైన మనసు ఫస్ట్. తొందర పడకుండా ఆ చిరాకు, ఆ కోపాలన్నీ ఇంట్లోకి వెళ్ళి తొలగిపోయేలాగా. ఎందుకంటే ఆ కోపం అనేది దేవుని చిత్తం జరగదు. కోపంగా ఎక్కువ ఉంటుంది ఇల్లు. కోపం ఉన్నంత వరకు దేవుడు ఏం చేయలేడు. మీరు అది తీసేసుకుంటే మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. 21 రోజు ఉపవాస ప్రార్థన చేయి. వీలైతే రేపటి నుంచి మొదలుపెట్టు. దేవుడు అద్భుతం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి, 2 చేతులెత్తి. ప్రార్థన చేయడానికి లేపుకొచ్చినావా? ప్రార్థన నేను మళ్ళీ చేస్తాను. ఆమె గురించి తెలిసింది కదా నాకు. పట్టుకో, చేయబట్టుకో. సరే, కొడుకును బొడగొట్టుకొని దుఃఖంతో ఉండి చేతులలో భయంకరమైన బాధ, ఆమె చెవులలో ఆపరేషన్, బలహీనతలన్నీ వెళ్ళిపోవాలని చేతులైతే ప్రార్థన చేద్దాం. ఆమె గురించి నాకు తెలిసిందే కాబట్టి నేను ప్రార్థన చేపిస్తున్నాను. చేద్దాం. కరుణగల దేవా, నీ బిడ్డను దీవించుతండి, దర్శించి ప్రభు బలపరచండి. బిడ్డను చుట్టూ కంచె వేసి కాపాడుతండి. నరాల్లో, ఎముకల్లో, కీళ్ళలో, ఆ చెవులలో మీ రక్తాన్ని పోయండి. పూర్తిగా దైవిక స్వస్థత దిగును గాక. ఆరోగ్యంతో నీ బిడ్డ నింపి బలపరచు. బలహీన స్థితిలో నుంచి నీ బలం పొంది కట్టబడును గాక. దైవిక ప్రేమలో మేలు పొంది స్థిరపరచబడును గాక. ఆమేన్. కనుమూసుకుందాం. కొంతమందికి దేవుడు మొదలుపెట్టిండు, మంచితనం చూపించబోతున్నాడు. ఏం చూపించబోతున్నాడు? గట్టేపాలే. ఆయన మంచితనం ఎలా అంటే మీరు చూస్తుండగానే అద్భుతమైన సూచక్రియలు దేవుడు చేయబోతున్నాడు. అందరం మోకరిస్తారా? కొంచెం ఆడవాళ్ళు ఇగో ఈ తల కొంచెం ఏం చేయండి, నెత్తి మీద ముసుకేయకుండా కొంచెం పక్కన పెట్టండి. మీ తల మీద అభిషేక తైలం పోయబడబోతుంది.